శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని నమస్కారం చేసుకొని మనం మళ్ళీ కొంచెము భగవద్గీతలో భగవంతుడు మనకేం చెప్తున్నాడో కొంతవరకు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. మొన్న మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఆయన కొన్ని రకాల సాధన చేస్తున్న వాళ్ళు ఎన్ని రకాలుగా ఏ స్టేజెస్లలో ఉంటారు అని చెప్తూ ఉన్నారు. ఆయన పని ఎందుకు చేయాలి, తప్పనిసరిగా పని చేయాలి, చేయకుండా ఎట్లా ఉంటావు, నువ్వు ప్రకృతిలో ఉన్నంత వరకు ప్రకృతే నీ చేత పనులు చేయిస్తుంది, నువ్వు వివసుడివై చేస్తావు. ఎందుకంటే కొన్ని పనులు ఉంటాయి, ఆకలేస్తుంది, మరి శరీరాన్ని నిలబెట్టుకోవాలంటే అన్నం తినాలి, మరి తినకుండా ఎట్లా ఉంటావు? తినకుండా ఎగ్గొడతాను, నేను వండుకోవడానికి సామాన్లు తెచ్చుకోను, దానికోసం డబ్బులు సంపాదించడం మానుకొని ఎట్లా కూర్చుంటావు? శరీర యాత్ర సాగాలి కదా అని అక్కడి నుంచి ఆయన మొదలు పెడుతున్నారు. పని మానుకోవడానికి వీల్లేదు, ఎంతో కొంత పని అందరి చేత ప్రకృతి చేయిస్తుంది, వివసులై చేస్తారు అని అక్కడి నుంచి మొదలు పెట్టారు కదా ఆయన. అక్కడి నుంచి మొదలుపెట్టి ఆయన కొన్ని రకాల సాధన మార్గంలో ఉన్న స్టేజెస్ చెప్తున్నారు. ఇది ముఖ్యము. మనం ఏ స్టేజెస్ లో ఉన్నామో మనం చూసుకుంటూ వెళ్ళాలి. మన సాధన, అందరం చేసుకుంటున్న సాధన ఏ లెవెల్స్ లో ఉంటాయి, అందరికీ ఒకటే ఉంటుంది. భగవద్గీత టెక్స్ట్ బుక్ మనందరికీ ఒకటే ఉంటుంది, కానీ అందరం ఒకటే లెవెల్లో ఉంటాం. ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క చోట ఉంటాం సాధన మార్గంలో. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి రుచి ఉంటుంది ఏది చెయ్యాలి అని చెప్పి. ఒక్కొక్కళ్ళ గుణాన్ని బట్టి, రజోగుణం ఎక్కువ ఉన్నదా సత్వగుణం ఎక్కువ ఉన్నదా దాన్ని బట్టి వాళ్ళు ఏమేం చేస్తారో ఉంటుంది. కాబట్టి ఈ పూజలు, ప్రతిరోజు చేసే పూజలు, ప్రతి సంవత్సరం చేసే ఏదో వ్రతాలు, ఏదో చేసేవన్నీ, ఈ కర్మలన్నీ ఉంటాయి. ఇవన్నీ చేస్తే పుణ్యం వస్తుంది, లేకపోతే పాపం వస్తుంది. పుణ్యం వస్తే స్వర్గం, పాపం వస్తే నరకం, ఇవన్నీ చెప్పి చేయించే ఉంటాయి. ఈ కర్మలన్నీ చేసే వాళ్ళమే ఎక్కువ ఉంటాం. దాని తర్వాత నెక్స్ట్ లెవెల్, ఏది చేసినా నేను ప్రతిఫలాన్ని కోరకుండా చేస్తాను అన్నది కర్మయోగం లెవెల్ కి దాన్ని కన్వర్ట్ చేసుకుంటున్నాం. దాన్ని మార్చుకొని కొంచెం శుద్ధి చేసి పై లెవెల్ కి తీసుకెళ్తున్నాం. ఇంకా అప్పుడు ఏది చేసినా, నేను ఇప్పుడు ఈ పూజ తప్పు చేస్తే, లైక్ ఏదో 10 రకాల పూలతోటి నేను పూజ చేయాలని ఉంది, 8 చేశాను, ఎట్లా? 1,00,000 పూలతోటి నేను ఏదో పూజ చేస్తాను నోముకున్నాను, నాకు 1,00,000 పూలు దొరకలేదు, ఒక 10,000 దొరికాయి. అప్పుడు మరి నేను అబద్ధం చెప్పినట్టుగా దేవుడికి, నేను ఈ తప్పు చేస్తే ఈ లోపం ఉంటే నాకేం నష్టం వస్తుంది, నాకు దేవుడికి నా మీద ఎంత కోపం వస్తుంది. ఇంకా వీటిలోనే ఉంటారు వీళ్ళు. ఒకవేళ నేను సరిగ్గా ఈ పూజ చేయకపోతే, వ్రతం సరిగ్గా చేయకపోతే దానివల్ల నేను చెడిపోతాను, దేవుడికి కోపం వస్తుంది, నాకు నష్టం వస్తుంది. ఇంకా వీళ్ళు ఏ లెవెల్లో ఉంటారంటే, ఈ ఫస్ట్ కర్మలో ఉన్న వాళ్ళు పొద్దున పూట ఏదో పొద్దున లేస్తాం, హడావిడిగా గబగబా నడుస్తుంటే గడప కొట్టుకుంటుంది, ఏదో కొంచెం కాలుకు దెబ్బ తగులుతుంది. పొద్దున్న నేను లేచి ఎవరి మొహం చూశాను, నాకు ఇట్లా ఇంత కర్మ పట్టింది, వాళ్ళు దెబ్బ తగిలింది పొద్దున్నే, లేకపోతే కొంచెం రక్తం ఏమైనా కారిందంటే ఇంత రక్తం చూడాల్సి వచ్చింది అని అదే ఆలోచనలో ఉంటారు. ఇంకా వాళ్ళ ఫస్ట్ లెవెల్లోనే ఉంటారు. సెకండ్ లెవెల్ వాళ్ళు, నేను పూజ చేస్తాను, కానీ పూజ చేయడం వల్ల నాకు పుత్ర పౌత్రాభి అభివృద్ధి, తర్వాత ఏదో ఆరోగ్యం బాగుండడం, ఏదో ఐశ్వర్యం ఉండడము, లేకపోతే నాకు బాగా ధనధాన్యాలు రావడం, ఇట్లాంటివి ఏవో కోరికలు ఉంటాయి. ప్రీత్యర్థం, ఏదో పరమేశ్వర ప్రీత్యర్థం, కానీ ఇవన్నీ నీ ప్రీత్యర్థం అని అంటూనే ఉంటాం. మళ్ళీ పరమేశ్వర ప్రీత్యర్థం అంటాం, నారాయణ ప్రీత్యర్థం, ఏదో ప్రీత్యర్థం అంటాం. మళ్ళీ వెనకాల కింద పెద్ద లాంగ్ చిట్టా తీస్తాం, ఒక లిస్ట్. ఇవన్నీ కావాలి, దేహిమే అడుక్కోవడం. ఇవన్నీ వద్దు, నాకు అవసరం లేదు. నాకేవి కావాలో నీకు తెలిసి సమయానికి ఇస్తావు, నాకు అడుక్కోవాల్సిన అవసరం లేదు, నిజంగా కూడా నీ ప్రీతి కోసమే చేస్తున్నాను అని ప్రతిఫల ఆపేక్ష లేకుండా చేయడం ఒకటి ఉంటుంది. అయితే దాని గురించి మనం భ్రమరా అంటే ఏమన్నారంటే, మొత్తమే భగవదార్పణం అంటే అయిపోతుంది కదా మరి అంటే, అవును, అది అంత నిజంగా కూడా అంత మనసుతోటి నిజంగానే మనము ఆ కోరికని వదిలేస్తే మంచిదే. ఇంకప్పుడు కృష్ణుడు ఇంత అవస్థపడి తంటాలు పడి మనకి ఇంత ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. ఇదే డిస్కస్ చేస్తున్నప్పుడు మన రచన గారు కూడా క్వశ్చన్ అప్పుడే ఆ టైంలోనే అన్నారు, ఏదో మంచి జరిగితే భగవదర్పణం అనుకుంటాము, మంచి చేస్తే ఏదైనా, కానీ ఏదైనా చెత్త పని చేసినప్పుడు దాన్ని కూడా భగవదర్పణం అనుకుంటామా అని ఆ రోజు అన్నారు. మనం అది కొంత డిస్కస్ చేసి అక్కడికి ఆపాము దాన్ని. ఇప్పుడు దాని గురించి అవకాశం వచ్చింది, కొంచెం మాట్లాడుకుందాము. మళ్ళీ ఆయన ఇందులో తర్వాత చెప్తారు. అయితే మనము
నిజంగా కూడా మంచి పని ఏదైనా చేసినప్పుడు అరే మీరు ఎంత హెల్ప్ చేశారండి, నాకు చాలా సహాయం చేశారు, మీరు లేకపోతే నేను చాలా అవస్థపడేవాడిని ఎవడన్నా అంటే, పర్వాలేదండి అంతా భగవదర్పణం అని అప్పటికైతే అంటాము, మనసులో సంతోషిస్తాము. నిజంగా కూడా భగవంతుడికి అర్పిస్తామో లేదో తెలియదు. కానీ ఏదైనా కష్టం వచ్చిందంటే మాత్రం నేను చేశానా ఇది, నువ్వే చేయించావు, అంతా నేనే చేయిస్తాను, అంతా నేనే, మొత్తం నీలో నాలో ఉన్నది నేనే అని చెప్తున్నది నువ్వే కదా, కాబట్టి నేను ఈ చలపం చేసినా నువ్వే చేయించావు నా చేత, నువ్వే చేయించావు, నేనేం చేయలేదు అని చెప్పి మాత్రం అది ఖచ్చితంగా దేవుడికే ఇచ్చేస్తాం, సమర్పణ చేస్తాం గ్యారంటీగా. మంచిది ఏమైనా ఉంటే ఆలోచిస్తాం, నిజంగా ఇద్దామా ఆయనకి, ఉంచుకుందామా అని చెప్పి ముందు దాన్ని అనుభవిస్తాం మనసులో. అమ్మ నేను కాబట్టి ఇంత హెల్ప్ చేశాను కాబట్టి వాడంత బాగా బతుకున్న అన్నాడు, పైగా నాకు చెప్పాడు ఆ విషయం, ఆహా అనుకొని అది మనం అనుభవిస్తాం ఆ ఫలాన్ని ఆల్రెడీ. తర్వాత ఇంకా మనం దేవుడికి ఇచ్చేదేమి, ఊరికి మాటతోటి పర్వాలేదు మొత్తం ఏదో కృష్ణార్పణం అండి పర్వాలేదు అని అప్పుడు అన్నా కూడా ఆ లోపలనే మన మనసులో దాన్ని అనుభవించేసిన తర్వాత నేను కాబట్టి చేశానని ఇంకా దాన్ని ఏ ఫలాన్ని మనం దేవుడికి ఇస్తున్నాం ఆల్రెడీ అనుభవించినాక, ఈ ఏంగిల్ ఫలాన్ని ఇచ్చినట్టు. కానీ ఒకవేళ మనం ఏదైనా ఏదైనా తప్పు చేసామంటే, ఎవరినో కొట్టేమనుకోండి అక్కర్లేకుండా, కోపం వచ్చిన ఆఫీస్లో వాడు ఎవడో మాట్లాడాడు, ఒళ్ళు మండింది, ఒకటి పీకేమనుకోండి, లేదా బాగా తిట్టామనుకోండి, ఆ తర్వాత ఇదిగో నేను చేశానా, నా మనసు బాగాలేదు, మరి నాకు ఇంత కష్టం తెప్పించి పెట్టావు, అందుకని నాకు కోపం వచ్చి నేను అన్నానా, నువ్వే అనిపించావు అని ఇంకా అప్పుడు అది మాత్రం కొంచెం కూడా నేను చేశానని అనుకోము, ఆయనకే అంటించేస్తాం. అటువంటిది మాత్రం భగవంతుడికి అర్పణం చేయడానికి మనం కొంచెం ప్రయత్నం చేస్తాము. కాబట్టి భగవంతుడికి నిజంగా ఏది అర్పణం చేస్తున్నాం, ఏది చెయ్యట్లేదు అని మనం ఆలోచించుకోవాలి. ముందే అసలు ఏదైనా ఒక మంచి చేసి దానివల్ల వచ్చిన ఎవరైనా మెచ్చుకున్నారో, దానివల్ల రూపాయి వచ్చిందో ఏవైనా మనం ముందు అనుభవించేసిన తర్వాత ఇంకేమి ఇస్తున్నాం దేవుడికి అని ఒకసారి ఆలోచించుకోవాలి. నాకు కష్టం వచ్చింది, నేను ఎవరికో అన్యాయం చేశాను, మరి నా దగ్గర ఎవరింటికో వెళ్తే వాళ్ళ ఇంట్లో ఏదో కనిపించింది బ్రెడ్, నాకు నచ్చింది, నేను తెచ్చుకున్నాను, మరేం చేయమంటావు, నువ్వే నాకు ఆ బ్రెడ్ ఇవ్వలేదు కాబట్టి నాకు మరి ఆకలేసింది కాబట్టి నేను చేశాను, నీ వల్లే చేశాను అని మాత్రం దేవుడికి శుభ్రంగా సమర్పణ చేస్తాం. కాబట్టి ఆ రెండు చూసుకోవాలి. అవి కాకుండా ప్రతిఫలం గురించి ఆసక్తి లేకుండా ఒకవేళ పని చేసినా ఆసక్తి లేకుండా చేస్తే అది నెక్స్ట్ లెవెల్, అది కర్మయోగానికి వెళ్తుంది. ఆ తర్వాత మూడో లెవెల్ ఏంటంటే, సరే చేస్తున్న పని ప్రతిఫలం ఉంటే ఉన్నది, పోతే పోయింది, కానీ ఈ ఫలము నిజమా, అసలు నేను చేసిన పని నిజమా, నేను నిజమా అని సతసత్ వివేచన చేసుకుంటూ వెళ్ళడము జ్ఞానయోగం. అది మూడో లెవెల్. వాళ్ళకి ఇది జ్ఞానయోగులకి ఇదిగో ఇది సత్యము, ఇది కాదు అని చెప్పాలి. కర్మయోగులకి ఈ రకంగా, ఇదిగో ఈ రకంగా ఫలితం నాకు అవసరం లేదని ఇట్లా వదిలే ఇట్లా ప్రయత్నం చేయి అని నేర్పించవచ్చు. ఈ జ్ఞానయోగులకి సత్యం అంటే ఏమి, అసత్ వస్తువేమి అని ఎక్స్ప్లెయిన్ చేయాలి కూర్చోబెట్టి. ఆత్మ అంటే ఏంటి, దాని గురించిన లక్షణాలు ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎవరైనా. మనకిప్పుడు మన తండ్రి ఆయన జగద్గురువై నేర్పిస్తూ ఉన్నారు శ్రీకృష్ణ పరమాత్ముడు మనకి ఈ జ్ఞాన యోగంలో, మనకి ఇది సత్యము, ఇది అసత్ వస్తువు అని. అది కూడా దాటితే ఆ మూడో లెవెల్, నాలుగో లెవెల్ మనకి ఇంకా చెప్పవలసిన అవసరం లేదు. మొత్తమే మనము స్థిత ప్రజ్ఞత అని ఆయన నేర్పించిన స్థితికి మనం చేరుకున్నామంటే ఇంకా తర్వాత మనం చేయవలసింది ఏమి ఉండదు, ఇంకా అప్పుడు కర్మ చేయవలసిన పని ఉండదు. ఆ పని చేయడం వల్ల వాడికి లాభము ఉండదు, పని చేయకపోవడం వల్ల వాడికి నష్టము ఉండదు, దాని గురించి చెప్పారు ఆయన. ఇవన్నీ అయిపోయాక ఇంకా మొత్తం ఫైనల్ స్టేజ్ పరమాత్ముడి పరిస్థితి. ఆయన పని చేయకపోవడం వల్ల ఆయనకి నష్టము లేదు, చేయడం వల్ల లాభం లేదు, ఆయనకు ఒకటి కావాలి అని లేదు, ఇది నేను తెచ్చుకోవాలి అని లేదు, అయ్యో నాకు ఇది లేకపోయినే అని లేదు, నేను ఇది సంపాదించుకోవాలని లేదు. ఇంకా ఫైనల్ స్టేజ్ అన్నమాట. ఇవన్నీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు. మనం ఇవన్నీ ఎదురుగా పెట్టుకొని ఎక్కడున్నాము మన సాధన, ఎందుకంటే ఈ భగవద్గీతలో ఈ 5 రకాల మనుషుల కోసం కావాల్సిన విషయాలన్నీ ఉంటాయి. కాబట్టి ఇందులో చెప్పిన ప్రతి శ్లోకం ప్రతి వాడికి అదే సమయంలో ఒకటేసారి ఉపయోగపడడానికి అవకాశం తక్కువ. ఎందుకంటే నేను ఏదో ఊరికి కామ్య కర్మలు చేసుకుంటూ జీవితం నెట్టుకుంటూ వస్తున్నప్పుడు నేను ఫస్ట్ స్టేజ్ లో ఉన్నాను. ఇంకప్పుడు ఎన్ని పూలేసి చెయ్యాలి, ఎన్ని ఆకులేసి చెయ్యాలి, ఏటువైపు దేవుణ్ణి పెట్టాలి, సరస్వతి కుడివైపు ఉండాలా, ఆంజనేయ స్వామి తోక గొప్పదా కాళ్ళు గొప్పవా, కాబట్టి ఆంజనేయ స్వామి కాళ్ళకు నమస్కారం చేయాలా, తోకకు నమస్కారం చేయాలా, దేనివల్ల నాకు ఎక్కువ లాభం, తర్వాత ఆంజనేయ స్వామి చుట్టూ 11 సార్లు తిరగాల, గుడి చుట్టూ 3 సార్లు తిరగాలి, ఇవన్నీ ఉంటాయి. నేను అక్కడ ఉన్నానా, అప్పుడు దానికి సంబంధించిన శ్లోకాలు ఎక్కువ ఫోకస్ చేసుకొని చూసుకోవాలి.
లేదా కర్మయోగంలో ఉన్నానా, ప్రతిఫలం గురించి ఎట్లా మానుకోవాలి అని. తర్వాత ఆత్మయోగంలో ఉన్నానా, నేను ఆత్మ గురించి తెలుసుకుంటున్నానా, ఎక్కడున్నానో చూసుకోవడం. ఆ శ్లోకాలు మనం ఫోకస్ చేయడం. కాబట్టి మనం ఎక్కడున్నామని చూసుకోవాలి. అది ఫస్ట్ విషయం. తర్వాత ఇక్కడి నుంచి ఆయన గురించి చెప్పుకున్నారు. ఏమే మతమిదం. ఓకే, ఆయన ఇంతకు ముందు ఏం చెప్పారంటే, నేను ఒకవేళ పని చేయకపోతే ఏమవుతుందో తెలుసా అర్జున, నాకు ఒకటి కావాలి అని లేదు, నా అనవాప్తం అవాప్తవ్యం. అనవాప్తం అంటే నాకు ఇది లేదు అన్నది లేదు, అవాప్తవ్యం నాకు ఇది కావాలి అన్నది లేదు. అయినా కూడా 3 లోకాల్లో నేను చేయవలసిన కర్మ ఒక్కటి లేదు, కానీ నేను చేస్తాను. అది కూడా ఎట్లా చేస్తాను, అతంద్రిత, నిద్రపోకుంటూ కునికిపాట్లు పడుకుంటూ కళ్ళు మూసుకుంటూ తెరుచుకుంటూ ఇష్టముండి లేక ప్యాసివ్ గా అగ్రెసివ్ గా టైప్ లో చెయ్యను. ఎందుకంటే నేను సరిగా చెయ్యకపోతే పని మమ వత్మ, నేను చేస్తున్న ఏం చేస్తున్నాను ఎట్లా చేస్తున్నానని చూసి సర్వసహ మనుష్యాహ, అంతటా మనుషులు నన్ను అనువర్తంతే ఫాలో అవుతారు. కాబట్టి నేను అతంద్రిత, నేను చాలా అలర్ట్ గా ఉండి నేను చేయవలసిన పనులు కరెక్ట్ గా చేయవలసి ఉంటుంది. అందుకని నేను చేస్తా. పని చేయడం వల్ల నాకు లాభం వస్తుందని చెయ్యను. ఇంకొకటి ఏంటంటే, నేను ఒకవేళ కర్మ నకురియా, సరిగ్గా నేను పని చేయకపోయినా, అసలు పని చేయకుండా కూర్చున్నా, లోకాలన్నీ ఉత్సీదేయు, మొత్తమే అతలాకుతలం అయిపోతాయి నేను పని మానేస్తే. సూర్యుడు పైకి రాడు, చంద్రుడు కిందికి వెళ్ళడు, నీళ్లు అగ్ని గాలి ఏవి ఎక్కడ ఉండాలి, ఎట్లా తిరగాలి, ఏం చెయ్యాలి, ఏ పూటకి ఎట్లా ఉండాలి, సీజన్స్ ఎట్లా ఉండాలి, ఏమి ఉండదు. అంతా కలగాపులగం అయిపోతుంది. పైగా ఈ మొత్తం సంకరానికి మొత్తం ఒకదాంతో ఒక పని ఇంకో దాంతో కలిసిపోయి రకరకాలుగా అయిపోవడానికి, ఆ కలగాపులగం అవ్వడానికి మొత్తం విశ్వం అంతా నేను కర్తాస్య, నేను మొత్తమే కర్తను అవుతాను. కాబట్టి నేను అట్లా చెయ్యను, పనిని మాత్రం కరెక్ట్ గా చేస్తాను. పైగా ఇమాహ ప్రజాహ, ఈ ప్రజలందరూ నన్ను చూసి చెడిపోతారు. నేను సరిగా పని చేయకపోతే ఆ దేవుడే అట్లుంటే మనం ఎట్లుంటాం అని చెప్పి వాళ్ళు చెడిపోతారు. కాబట్టి నేను చేస్తాను. అది ఇంకొక కారణం ఏంటంటే, నేను పని ఏది చేస్తానో నన్ను చూసి చేస్తారు, నేను సరిగా చేయకపోతే నన్ను ఫాలో అయ్యి చెడిపోతారు, నేను పని చేయకపోతే విశ్వం అంతా తలకిందులు అవుతుంది. కాబట్టి నేను అతంత్రిత, చాలా అలర్ట్ గా చేస్తాను అని ఆయన చెప్తున్నంత వరకు మనం చూసుకున్నాము, 24వ శ్లోకం వరకు. ఇక్కడి నుంచి ఇవాళ మనం ఇంకా కొద్దిగా ఆయన ఏం చెప్తున్నారో చూద్దాం. ఆయన ఏం చెప్తున్నారంటే, సక్తాహ కర్మణి అవిద్వాంస యథా కుర్వంతి భారత, కుర్యాత్ విద్వాన్ తథా అసక్తః చికీర్షుః లోక సంగ్రహం. ఇక్కడి నుంచి నేను ఎందుకు పని చేయాలి కృష్ణ, నువ్వు ఎందుకు పని అంత ముఖ్యం కాదని చెప్పి మళ్ళీ నా చేత ఎందుకు పని యుద్ధం చేపిస్తున్నావు, లే కళ్ళుచ్చుకో యుద్ధం చెయ్యి అంటున్నావు, నేను ఎందుకు చెయ్యాలి అని అడిగాడు. కాబట్టి ఆయన ముందు నేనైనా చేస్తానయ్యా, మనం చేస్తుంటే మనల్ని చూసి మనల్ని అనుసరించే వాళ్ళు ఉంటారు, కాబట్టి మనం సరిగ్గా చెయ్యాలని చెప్పారు. అప్పుడు ఇంకా తర్వాత ఆయన ఇంకా ఎట్లా చెయ్యకుండా ఉండాలి, ఎటువంటి పనులు చేయకూడదు అని చెప్తున్నారు. కరెక్ట్ గా ఓ పని ఉందంటే నేను కరెక్ట్ గా చేస్తే నన్ను చూసి ఫాలో అయ్యే వాళ్ళు చూసి వాళ్ళు బాగుపడతారు. కాకుండా ఇంకో రకంగా ఉంటుంది. కొంతమంది అవిద్వాంస అంటే చదువు తక్కువ వాళ్ళు, అజ్ఞానులు ఉంటారు. వాళ్ళు సక్తాహ, ఆసక్తితోటి ఏదో కామ్యకర్మలు చేసుకుంటారు. ఇది చేస్తే నాకు చాలా లాభం ఉంటుంది, డబ్బులు వస్తాయి, పేరు వస్తుంది, అందరు మెచ్చుకుంటారు, లేకపోతే దీనివల్ల నాకు పుణ్యం వస్తుంది, నేను స్వర్గానికి పోతాను, ఇట్లాగే కోరికలు ఉంటాయి. ఆసక్తితోటి వాళ్ళు పనులు చేస్తుంటారు. కర్మని చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏ విధంగా కుర్వంతి పనులు చేస్తారో భారత, ఓ అర్జున, వాళ్ళు పని కోసం ఇది చేస్తే, ఈ పని చేస్తే నాకు లాభం ఉంటుంది అని ఎంత శ్రద్ధగా పని చేస్తారో, ఇది చేస్తే నాకు పుణ్యం వస్తుంది అని ఎంత శ్రద్ధగా చేస్తారు. ఏదో కోరికతోటి, ఏ కోరికతోటైనా ఎట్లా వాళ్ళు శ్రద్ధగా చేస్తారో అట్లానే విద్వాంసులు, చదువుకున్న వాళ్ళు, జ్ఞానులు కూడా తథా అట్లానే, యథా అంటే ఏ విధంగా, తథా అంటే అదే విధంగా విద్వాంసులు కూడా కుర్యాత్ పనులు చేయాలి, అంతే శ్రద్ధతో చేయాలి. ఈ విద్వాంసులు, చదువుకున్న వాళ్ళు, జ్ఞానులు, జ్ఞాన యోగంలోనేమో నిజమేది అబద్ధమేది, ఆత్మ లక్షణం ఏమి, అనాత్మ ఏమి, ఈ ప్రకృతి ఏమి అని తెలుస్తుంది. తెలిసింది కదా ఇంకా నేను పని చేయను అని కూర్చోకూడదు.
లేదా కర్మయోగంలో ఉన్నారు, ప్రతిఫలాపేక్ష లేదు, నాకు దీని మీద కోరిక లేదు కాబట్టి నేనేం పని చెయ్యను అని కూర్చోకూడదు. ప్రతిఫలాపేక్ష లేకపోయినా జ్ఞానం సాధించినా కూడా వాళ్ళు కుర్యాత్ పనులు చేయవలసిందే. కానీ వాళ్ళు చేసే పనులు ఆ పైన అవిద్వాంసులు అజ్ఞానులు కోరికలతోటి ఎంత శ్రద్ధగా చేస్తారో జ్ఞానులు కూడా పనులు అంత శ్రద్ధగా చెయ్యాలి. కానీ వాళ్ళు అసక్తత ఫలం మీద ఆసక్తి లేకుండా చెయ్యాలి. పని చేస్తే నాకు డబ్బులు వస్తాయో ఏదో ఒకటి వస్తుందని ఆసక్తి ఉండకూడదు. ఎందుకు చెయ్యాలి వాళ్ళు అంటే లోక సంగ్రహం, లోక కళ్యాణం కోసం వాళ్ళు చికీర్ష అంటే కోరిక, లోక కళ్యాణమే కోరికగా వాళ్ళు ఆ పనులు చెయ్యాలి. చిన్న చిన్న లాభాలు చూసుకొని ఏదో మెచ్చుకుంటారు, ఎవరో నలుగురు గొప్పగా పొగుడుతారన్న లాభాలు కాకుండా లోక కళ్యాణం కోసం ఆ కోరిక చికీర్షతోటి చదువుకున్న వాళ్ళు పని చేయాలి. కానీ అది కూడా ఈ ఏదో డబ్బులు వస్తాయని ఎంత శ్రద్ధగా చేసేవాళ్ళు ఉంటారో, కర్మ చేసేవాళ్ళు, కామ్య కర్మలు చేసేవాళ్ళు అంత శ్రద్ధగా వీరు కూడా పని చేయాలి అని చెప్తున్నారు. సప్తాహ కర్మణి అవిద్వాంస యథా కుర్వంతి భారత కుర్యాత్ విద్వాన్ తథా అసక్త చికీర్షు లోక సంగ్రహం అని చెప్పారు. చెప్పి న బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచరం. ఇక్కడ ఏం చెప్పారంటే ఫస్ట్ విషయం ఆ అసక్తతతో, అంటే కోరికలు లేకుండా పని చెయ్యి. నీకున్న ఒకే ఒక చికీర్ష కోరిక ఏమంటే లోక కళ్యాణం, అందరూ బాగుండాలన్న కోరికతో నువ్వు పని చెయ్యి, చక్కగా చెయ్యి అని ఫస్ట్ చెప్పారు. సెకండ్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే నువ్వు చేస్తే చెయ్యి, లేకపోతే లేదు. కానీ ఇదిగో అజ్ఞానులు ఉంటారు, అంతంత మాత్రం తెలుగున్న వాళ్ళు కర్మ సంగిన పనులు చేసుకుంటారు, పనులతో సంఘాన్ని పెట్టుకుంటారు. వాళ్ళు ఈ పని చేస్తే నాకు సుఖము, ఈ పని చేస్తే నాకు లాభము, ఈ పని చేస్తే నాకు అబ్బో చాలా కష్టం వస్తుంది అని ఆ పనులతోటి సంఘం పెట్టుకునే అజ్ఞానులు ఉంటారు. అజ్ఞానం కర్మ సంగినం. వీళ్ళకి వాళ్ళలో బుద్ధి భేదం, కన్ఫ్యూజన్, బుద్ధి భేదం అంటే ఇది మంచి అది మంచి అని కన్ఫ్యూజన్ ని నా జనయేత్, మనసులో వాళ్ళకి అట్లాంటి కన్ఫ్యూజన్ ని తయారు చేయొద్దు. మనం ఎందుకు పని చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లోక కళ్యాణం కోసం చెయ్యాలి. సెకండ్ ఆఫ్ ఆల్ చేసే పని కూడా నేను పని చేయకుండా ఏదో కొండెక్కి గుహలో కూర్చుంటాను, మీరు వచ్చి నాకు అన్నం పెట్టండి అవన్నీ చేస్తే ఓహో ఇట్లా కూడా అంత జ్ఞానే ఎట్లా చేస్తున్నాడంటే మనం కూడా అదే చేస్తామని చెప్పి వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. వాళ్ళు ఆ లెవెల్లో లేరు. కాబట్టి చేసే వాళ్ళు ఏం చేయాలంటే పనులు నిజంగా ఆ లెవెల్కి వెళ్ళిపోతే ఎప్పుడు మనము థర్డ్ స్టేజ్ కూడా దాటి మనం ఏమనుకున్నాం, ఫస్ట్ది కామ్య కర్మలు చేసే జనాలు, సెకండ్ వాళ్ళు కర్మ ఏదో యోగం లాగా చేసేవాళ్ళు, మూడో వాళ్ళు జ్ఞానులు. ఈ మూడో జ్ఞాన యోగాన్ని కూడా దాటిపోయిన వాళ్ళు ఉంటారు కదా, మన రమణ మహర్షి లాంటి వాళ్ళు, పైన చెప్పిన జనకుడు మొదలైన వాళ్ళు. వీళ్ళందరూ పనులు చేయక్కర్లేదు, ఇంకా వాళ్ళు పని చేసిన వాళ్ళకి లాభం లేదు, చేయకపోతే నష్టం లేదు. వాళ్ళ గురించి చెప్పట్లేదు ఇప్పుడు. ఇవి మిగిలిన కింద ఉన్న లెవెల్, ఇప్పుడు రమణ మహర్షి కన్నా కింద లెవెల్లో ఉన్న వాళ్ళు, సాధన అసలు మొదలే పెట్టని వాళ్ళేమో ఈ అజ్ఞానం కర్మ సంగినం కాకుండా ఈ కర్మయోగము జ్ఞానయోగము సాధన చేస్తున్న వాళ్ళు మనలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అసలే తెలియని వాళ్ళని కన్ఫ్యూజ్ చేయకూడదు. కాబట్టి ఏదో అంతంత మిడిమిడి జ్ఞానం, ఇంత కొంచెం అంతో ఇంతో జ్ఞానం కలిగింది మిడిమిడి జ్ఞానం అనగానే వెంటనే పనులు మానేసి నేను మొత్తం సన్యాసిని, లేకపోతే నేను మొత్తమే యోగిని, నేను మొత్తమే పనులు చేయక్కర్లేదు అని చెప్పి వెళ్ళిపోకూడదు ఎక్కడికో. ఎందుకంటే దాన్ని చూసి మిగిలిన వాళ్ళు ఫాలో అయ్యి కన్ఫ్యూజ్ అవుతారు. అజ్ఞానులు కర్మ సంఘంలో ఉన్న వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి సాధన చేసేవాళ్ళు ఏదో పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు రమణ మహర్షిని చూసి మిగిలిన వాళ్ళందరూ యాక్షన్ చేయకూడదు. మీరందరూ మీ పని లోక సంగ్రహం కోసం చెయ్యండి, వన్ థింగ్. రెండోది ఈ కొంచెం అసలు ఆ జ్ఞానం అటువైపుకి సాధన మొదలు పెట్టిన వాళ్ళు ఉంటారు, అజ్ఞానులు కర్మతోటి సంబంధం పెట్టుకున్నవాడు, వాళ్ళని కన్ఫ్యూజ్ చేయకూడదు. కాబట్టి మీ పని మీరు కరెక్ట్ గా చెయ్యాలి. మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకొని చేసి ఎప్పటికో ఒకప్పటికి బాగుపడతారు. అది రెండో కారణం. పని ఎందుకు చెయ్యాలని అడిగేవు కదా అర్జున, అది ఇంకొక కారణం. ఆయన చాలా కారణాలు పైనుంచి చెప్తూనే ఉన్నారు పాపం. తర్వాత విద్వాన్, చదువుకున్న వాళ్ళు, జ్ఞానులు, యుక్త చక్కగా, యుక్తి అంటే యోగం, దీనితో కర్మయోగంతోటో జ్ఞాన యోగంతోటో భక్తి యోగంతోటో ఏదో ఒక యోగంతో
కర్మాణి పనులను సమాచరం చక్కగా ఆచరించాలి. అప్పుడు వాళ్ళు చూస్తుంటారు, వీళ్ళ అజ్ఞానులు కర్మతోటి సంబంధం ఉన్న వాళ్ళు చూస్తూ ఉంటారు, ఫాలో అవుతుంటారు కళ్ళతోటి, చెవులతోటి, మనసుతోటి. అప్పుడు వాళ్ళతోటి జోషయేత్ సర్వకర్మాణి, వాళ్ళతోటి సంతోషంగా ఆ పనులన్నీ చేయించాలి. మనం చేసి, మనకు తెలిసిన వాళ్ళము మనం చేసి వాళ్ళతోటి చక్కగా చెప్పి చేయించాలి. కాబట్టి ఇంకా కొంచెం అంతంత జ్ఞానం, మిడిమిడి జ్ఞానం కలగగానే ఇది ఎందుకు పూజలు ఎందుకు, అదేంటి ఐడల్ వర్షిపింగ్, మనకి దిస్ ఈజ్ వెరీ వెస్టర్న్ కల్చర్, యూనో, వెస్టర్నర్స్ డోంట్ డూ ఐడల్ వర్షిపింగ్, యూనో అని చెప్పి రకరకాలుగా మాట్లాడి, తర్వాత నీకు తెలుసా రామాయణం నిజంగా లేదంట, తర్వాత ఎవరో పుట్టించారంట, నీకు ఆ విషయం నీకు తెలుసా అని అక్కర్లేని జ్ఞానం గురించి, తెలిసి తెలియని విషయాలన్నీ మాట్లాడి అసలే తెలియని వాళ్ళని కన్ఫ్యూజ్ చేయకూడదు అని ఆయన చెప్తున్నాడు. చాలా మంది ఉంటారు, అంతంత మాత్రం జ్ఞానం ఉంటుంది, కానీ ఈ రామాయణం నిజంగా జరగలేదు, మహాభారతం అంతా ఏదో ఉంటుంది, లేకపోతే యాక్చువల్ గా ఎంత దూరం వెళ్ళిపోతారంటే పురుష సూక్తం అసలు లేదు, ఇంక అది లేదు ఇది లేదు, అది మంచిదిగా ఇది మంచిదిగా, దేవుణ్ణి పూజ చేయక్కర్లేదు, ఇంకా ఇవన్నీ ఏవో ఉంటాయి. పైగా నేను ఒకసారి తిరుపతి లైన్ లో నిలబడ్డప్పుడు వాళ్ళు లైన్ లో ఒక ఆయన పెద్దవారు ఉన్నారు, ఆయన ఏదో చెప్పాడు నాకు, ఆ విషయం నేను ఇక్కడ అసలు డిస్కస్ కూడా చేయను, ఆయన చెప్పింది చాలా హేయమైన విషయము, కానీ ఆయన మనసులో అది ఉన్నది, దాన్ని ప్రచారం చేసుకుంటూ పోతే మిగిలిన వాళ్ళు విన్న వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి అట్లా చేయకూడదు. నువ్వు విద్వాన్ అయిన వాడివి, చదువుకున్న వాడివి, ఏదో ఒక యోగ సాధనలో ఉన్నవాడివి, నువ్వు చేయవలసిన పనులు చక్కగా ఆచరించు. ఆచరించి ఉద్యోగం చెయ్యకు, ఉద్యోగం అంత ముఖ్యమా, వచ్చి చదువుకో, ఇక్కడ ప్రతిరోజు 6 గంటలు సాధన చేయి, అవన్నీ చెప్పకూడదు. వాళ్ళు చేయవలసిన పనులు వాళ్ళ చేత చక్కగా చేయించాలి. వాళ్ళ చేత చేయించాలంటే నువ్వు కరెక్ట్ చేయాలి ఫస్ట్. మనం చెయ్యకుండా వాళ్ళకి చెప్పకూడదు, మనం ఒకటి చేసి వాళ్ళని ఒకటి చేయమని ఎక్స్పెక్ట్ చేయకూడదు. పైగా మనం ఎగ్గొట్టి కూర్చుంటే చూసి వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళని కన్ఫ్యూజ్ చేయకూడదు. కాబట్టి ఇది మూడో విషయం. ఒకటి, నువ్వు పని లోక సంగ్రహం కోసం చేయి, లోక కళ్యాణం కోసం. రెండోది, అజ్ఞానులను కన్ఫ్యూజ్ చేసేటట్టు నువ్వు పని చేయకు. మూడోది, నువ్వు చక్కగా చెయ్యి, వాళ్ళతోటి చక్కగా చేయించు. నా బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచరన్ అని చెప్పాడు. చెప్పి ఇంకా ఏం చెప్తున్నాడంటే, ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహం ఇది మన్యతే. ఇక్కడ పనెందుకు చేయాలన్న క్వశ్చన్ కి చాలా మటుకు ఇంతవరకు చాలా చెప్పారు. ఆయన జనకుడి దగ్గర నుంచి మొదలుపెట్టి ఆయన సొంత ఎగ్జాంపుల్ తో సహా ఆయన ఎందుకు పని చేస్తారు దగ్గర నుంచి, ఏ రకంగా పని చేయాలి, ఎందుకు చేయాలి, కొద్దిగా అంతంత మాత్రం జ్ఞానం కలిగిన వాళ్ళని కన్ఫ్యూజ్ చేయకుండా ఎట్లా చేయాలి, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు 26 శ్లోకాల వరకు. ఇక్కడి నుంచి ఆయన మళ్ళీ కర్మ గురించి కొంచెం మళ్ళీ మనకు రెండో చాప్టర్ లో ఆయన కొద్దిగా పునాది వేశారు కదా, ఇప్పుడు దాన్ని కొంచెం గట్టి చేస్తున్నారు ఆయన. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః. అయితే మొత్తము అందరూ, ప్రకృతిలో ఉన్న వాళ్ళందరూ గుణై గుణాల వల్ల, ప్రకృతి గుణాల వల్ల, సర్వశః అందరూ కర్మాణి పనులను, క్రియమాణాన్ని చేస్తూ ఉంటారు. ఈ గుణాలు, ప్రకృతి గుణాలే అందరి చేత పనులు చేయిస్తాయి. ప్రకృతి గుణాలంటే ఏమి, నాకు 3 గుణాలు ఉన్నాయి, సత్వరజస్తమో గుణాలు ఉన్నాయి, ఇవి నా చేత, ఇది ప్రకృతి గుణాలు, ఇవి నాకు సంబంధించి, నేను ఆత్మగా ఉన్నప్పుడు నాకు ఇవి సంబంధించినవి కావు. ఈ ప్రకృతిలో నేనున్నందుకు నాకు ఈ 3 గుణాలు ఉంటాయి, ప్రకృతికి ఈ 3 గుణాలు ఉంటాయి, ఇవి నా చేత పనులు చేయిస్తాయి. ఎట్లా అంటే, ఏదో నాకు ఆకలేసింది, మరి తినాలి, కాబట్టి అది ప్రకృతి తినడము, అరిగించుకోవడము, ఇట్లాంటివన్నీ ప్రకృతి చేయించే పనులు. తర్వాత ఏదో దెబ్బ తగిలింది, దానికి ఏదో కట్టుకోవాలి, దానికి అది మళ్ళీ పెరిగి పెద్దదయ్యి ఏదో కోతిపుండు బ్రహ్మరాక్షసి కాకుండా దాన్ని తగ్గేదాకా మెయింటైన్ చేయాలి, అది కూడా మరి ప్రకృతిలో మెయింటైన్ చేయవలసిన పని. తర్వాత ఏదో నాకు కోపం వచ్చింది ఎవరి మీదనో, కొద్దిసేపు నేను దూరంగా వెళ్ళాను, ఎవరితో మాట్లాడలేదు, క్వైట్గా ఉన్నాను, ఇట్లాంటివన్నీ. అది ఏదో సత్వగుణం ఉందనుకోండి, అప్పుడు ఎవరి మీదైనా కోపం వస్తే దూరంగా వెళ్ళు, కొంచెం క్వైట్గా ఉండు, చప్పుడు చేయకు, మాట్లాడకు, ఇట్లాంటివన్నీ. ఏదో అదే నాకు రజోగుణం ఎక్కువ ఉందనుకోండి, ఎవరి మీదైనా కోపం వస్తే అక్కడే నిలబడి అది అంతో కొంత తాడో పేడో తేల్చుకునేదాకా ఇంకా మొత్తం కుర్చీలు ఎగబట్టుకొని ఇంకా మొత్తం తలపాగా చుట్టి ఫైటింగ్ కి దిగిపోయానంటే అది నా రజోగుణం ఆ పని చేపిస్తుంది.
లేదా తమో గుణం ఉందనుకో పోనీయండి వాడు పాపాన వాడే పోతాడు, అబ్బో ఈ పని మనం పెట్టుకుంటామా అని చెప్పి మనం పోయి పనుకున్నాం అనుకోండి, అది తమో గుణం. ఏదో ఒకటి గుణాలే మన చేత పనులు చేయిస్తాయి. అయితే ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా అహంకార విమూఢాత్మ, అహంకారం చేత మూర్ఖుడైపోయిన వాడు కర్త అహం, అహం అంటే నేనే, కర్త ఇవన్నీ నేనే చేస్తున్నాను, ఇతి అని మన్యతే అనుకుంటాడు. ఇది నేనే వాడిని కొట్టుకో, నేను ఇట్లా అరిస్తే వాడు ఇంక ఇట్లా భయపడ్డాడు, ఇంక కళ్ళు అయితే ఇట్లా తేలేసాడు, గుడ్లు తేలేసి ఇంక వాడు ఫోన్లే పోతాడేమో గుండె ఆగాని వదిలేసా గాని, లేకపోతే నేను చేసిన గోలకి వాడు అసలు ఎప్పుడో అయిపోయేవాడు అని చెప్పి గొప్పగా నేను చేశానని చెప్పుకుంటాను. అది నాలో ఉన్న రజోగుణం నా చేత అట్లా చేయించింది అని నాకు గుర్తురాదు. ఎందుకంటే అహం, నేను 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 అన్న అహంకారము, దానివల్ల కలిగిన ఈ మూర్ఖత్వం వల్ల నేనేం చేశాను. నేనండి మొన్న మా ఏదో నాన్నగారు ఆబ్దిగానికి ఒక 10,000 మందికి భోజనాలు పెట్టానండి అని చెప్తాము. అది ఎందుకు? నీలో ఉన్న సత్వగుణం నీ చేత ఆ పని చేయించింది అని నువ్వు అనుకోవు, ఆ గుణం వల్ల జరిగిందని. నేను చేశాను, నేను అంతమందికి ఏదో అన్నదానాలు చేయించాను నేను అని చెప్పుకుంటాం. ఈ ప్రతిదీ కర్త పైగా ఇంకొకటి ఏంటంటే, ఈ గుణాల వల్లే మనకి జరుగుతున్న ఈ గుణాల్లో కొంచెము సత్వగుణం వద్దులే పోని అరవద్దు, వాళ్ళు అరిస్తే అరిచారు పర్వాలేదు, వాళ్ళు అంత గట్టిగా అరుస్తున్నారంటే వాళ్ళలో ఉన్న ఆ రజోగుణం వాళ్ళని ప్రేరేపించి ఆ పని చేయిస్తుంది, పోనీలే పర్వాలేదు నేను పట్టించుకోను, కొద్దిసేపు అయితే వాళ్ళే కూల్ డౌన్ అవుతారు, అప్పుడు మంచో చెడో వాళ్ళకే తెలుస్తుంది అని అనుకోవడం సత్వగుణం అనుకోండి. ఇంకా అందులో తమో గుణం ఉంటుంది, పోనీయండి ఇప్పుడు వాడన్నాడని మనం అంటామా, మనకెందుకు ఊరికే వాడి పాపాన్ని వాడు పోతాడు అనుకోవడం తమో గుణం. ఆ రెండిట్లలో డిఫరెన్స్ కూడా మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుణాల వల్ల జరుగుతున్నాయని తెలీదు. రెండోది గుణాల్లో కూడా సత్వగుణం అంటే ఏమో తెలీదు, తమో గుణానికి కూడా తేడా తెలియదు. మనకనే కాదు అర్జునుడికే తెలియలేదు. ఆయన నా వాళ్ళందరినీ నేను చంపుకుంటానా కృష్ణ, పాపం వాళ్ళందరూ చస్తే వచ్చే రక్తం కూడా నేను తినడం నాకు మంచిదా అని ఆయన నేను గొప్పవాడిని, నేను సత్వగుణంలో ఉన్నాను అనుకుంటున్నాడు. పాపం కృష్ణుడు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది, అది తమో గుణం అర్జున, నీకు నువ్వు చేయవలసిన పని ఎగ్గొట్టిపోతాను అనుకునేది తమో గుణం. అది ఆ జాలి మనసులో ఆ దయనీయమైన పరిస్థితి తమో గుణము, సత్వగుణం కాదు అని చెప్పాల్సి వచ్చింది. కాబట్టి గుణాల వల్ల మనం పనులు చేస్తాం, ఎవరైనా తిట్టినా ఎవరికి మంచి చేసినా పోయి చప్పుడు చేయకుండా రూమ్ లో పొద్దస్తమానం పండుకోవాలని ఆశ ఉన్నా అవన్నీ గుణాల వల్ల జరుగుతాయి. కానీ ఈ అహంకారం కమ్ముకున్నవాడు నేనే చేస్తున్నానని అనుకుంటాడు అని అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెట్టారు ఆయన కర్మ గురించి. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్త అహం ఇతి మన్యతే, కర్త అహం నేను ఇతి అని మన్యతే అనుకుంటాడు. తర్వాత తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణా గుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. ఇంకా ఇదే విషయం ఆయన ఇంకా కొద్దిగా చెప్తూ ఉన్నారు. తత్వవిత్తు ఉంటాడు, తత్వవేత్త అంటే తత్వం తెలిసినవాడు, ఏది నిజము ఏది కాదు అని తెలిసినవాడు ఒకడు ఉంటాడు, చదువుకున్నవాడు జ్ఞాని. వాడు మహాబాహో అని ఇక్కడ అర్జునుడిని పిలుస్తున్నాడు. ఓ గొప్ప భుజములు కలిగిన వాడా అర్జున, వాడు ఈ తత్వాన్ని తెలుసుకుంటాడు. వాడు గుణ కర్మ విభాగయోహో, గుణాలంటే ఏంటి, గుణాల చేత కర్మలు ఎలా చేయించబడుతున్నాయి అన్న విభజన తెలుస్తుంది వాడికి. వాడు ఆ తత్వం గ్రహించి ఉన్నాడు కాబట్టి వాడు తత్వవేత్త. వాడేం చేస్తాడంటే గుణేషు వర్తంత, గుణాలన్నీ నేను చేస్తున్న పనులన్నీ గుణేషు ఆ ఇంద్రియాల చేత వర్తంత చేయించబడుతున్నాయి. నేను చేస్తున్న పనులన్నీ నా గుణాలన్నీ ఈ ఇంద్రియాల వల్ల జరుగుతూ ఉన్నాయి ఇతి అని మత్వా తెలుసుకుని నా సజ్జతే అనవసరంగా ఎక్కువగా వాటి మీద ఇంట్రెస్ట్ చూపించడు. ఏదో జరుగుతుందిలే, పని జరుగుతున్నది కాదు, జరిగేది కూడా సంతోషంగా చేస్తాడు, లోక కళ్యాణం కోసం చేస్తాడు, సంతోషంగా చేస్తాడు, నన్ను చూసి నలుగురు బాగుపడతారని చేస్తాడు. కానీ అనవసరంగా మోహపడడు, అనవసరంగా వాటితోటి మమత్వం పెట్టుకోడు, అనవసరమైన ఆసక్తి చూపించడు. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణా గుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే.
ఆయన అటువంటి వాడు ప్రకృతే గుణ సమ్మూఢా సజ్జంతే గుణకర్మసు తాన్ అకృత్స్నవితో మందాన్ అకృత్స్నవిత్ న విచాలయే. తిన మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు జాగ్రత్త కోసం కృష్ణుడు. కొంతమంది ఉంటారు అకృత్స్నవిత్. అకృత్స్నము అంటే మొత్తము అని అర్థం. అకృత్స్నం అంటే మొత్తం తెలియకపోవడం, విత్ అంటే తెలియడము, కృత్స్నవిత్ అంటే అన్ని తెలియడము, అకృత్స్నవిత్ అంటే అన్ని తెలియకపోవడం. అన్ని తెలియని వాళ్ళు ఉంటారు, బాగా జ్ఞానం కలిగిన వాళ్ళు కారు, వాళ్ళు కొంచెం అజ్ఞానులు ఉంటారు. వాళ్ళు మందాన్ కొంచెం మందబుద్ధులు ఉంటారు, కొంచెం అందరికీ అంతా ఒకే రకమైన తెలివి జ్ఞానం ఉండవు. ఇటువంటి వాళ్ళు అనవసరంగా వీళ్ళని ఈ కృత్స్న మొత్తం అన్ని తెలిసిన వాళ్ళు కృత్స్న విత్తులు ఉంటారు కదా. కృత్స్న అంటే మొత్తం, విత్ అంటే తెలిసిన వాడు, అన్ని తెలిసిన వాళ్ళు ఇట్లాంటి మందులను, కొంచెం తక్కువ తెలివితేటలున్న వాళ్ళని, అకృత్స్న విత్ అన్ని విషయాలు తెలియని వాళ్ళని నా విచాలయే కన్ఫ్యూజ్ చేయకూడదు. వాళ్ళని, వాళ్ళకి తెలిసింది వాళ్ళకి తెలుస్తుంది, తెలియకపోయినా పర్వాలేదు, ఇది చేస్తే పుణ్యం వస్తుంది, నేను స్వర్గానికి పోతాను కాబట్టి చేస్తాను, ఇది చేయకపోతే లేదా ఇది ఇటువంటి పనులు చేస్తే పాపం వస్తుంది, నాకు నరకానికి పోతాను, అంత మాత్రం తెలుసుకొని వాళ్ళు మొత్తం తెలియక్కర్లేదు. వాళ్ళకి పుణ్యం అంటే ఏంటి, పాపం అంటే ఏంటి, స్వర్గం ఎక్కడ, నరకాలంటే ఏంటి, ఏముంటాయి, ఇవన్నీ వాళ్ళకి తెలియక్కర్లేదు. ఇంత మాత్రం తెలుసుకొని వాళ్ళు ఏదో వాళ్ళ పనులు వాళ్ళు ప్రపంచానికి, వాడి చుట్టుపక్కల వాడికి నష్టం లేకుండా వాడు ఏదో రకంగా బ్రతుకుని నెట్టుకొస్తుంటే వాడిని నవ్వించాలయే, అనవసరంగా వాడిని విచలితుణ్ణి చేయకూడదు, కన్ఫ్యూజ్ చేయకూడదు. ప్రకృతే గుణ సమ్మూఢ. కొంతమంది ప్రకృతి గుణాల్లో ఉండి వాళ్ళు ఆసక్తి చూపించే మూర్ఖులు ఉంటారు. వాళ్ళు గుణాల చేత వాళ్ళు మోహింపబడి ఉంటారు. సమ్మూఢ, గుణ సమ్మూఢ, ప్రకృతిలో ఉండి ప్రకృతి గుణాల చేత మోహానికి చెంది ఉంటారు కొంతమంది. గుణకర్మసు సజ్జంతే, వాళ్ళు ఏదో కర్మలు చేస్తూ ఉంటారు, వాటిలో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళని, అటువంటి అకృత్స్న విత్తులను, మందులను, మందబుద్ధి కలిగిన వాళ్ళని, కృత్స్న విత్ చదువుకున్నవాడు, అన్ని విషయాలు తెలిసిన వాడు నవిచాలే కన్ఫ్యూజ్ చేయకూడదు. కాబట్టి నువ్వు పని చేయకుండా కూర్చుంటే నిన్ను చూసి వాడు కన్ఫ్యూజ్ అవుతాడు, వాడెందుకు చేయట్లేదు, అర్జునుడు ఎందుకు చేయట్లేదని. కాబట్టి నువ్వు కూడా చెయ్యాలి, వాళ్ళతో చేయించాలి చక్కగా. ప్రకృతే గుణ సమ్మూఢా సజ్జంతే గుణకర్మసు తాన్ అకృత్స్నవిత్ మందాన్ అకృత్స్నవిత్ నా విచాలయేత్. మళ్ళీ ఇంతవరకు చెప్పినాక ఆయన ఇంకొక విషయం, ముఖ్య విషయం చెప్తున్నారు. మయి సర్వాణి కర్మాణి సన్యస్య అధ్యాత్మ చేతస నిరాశీహి నిర్మమః భూత్వా యుధ్యస్వ విగత జ్వరః. సరే, ఇప్పుడు మొత్తము ఈ వీళ్ళుంటారు, ఈ మూర్ఖులు, ఈ గుణ సమ్మూఢాహ ఉంటారు, అకృత్స్న విత్తులు ఉంటారు, మందబుద్ధి కలిగిన వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏదో జీవితం నెట్టుకొస్తున్నారు, వాళ్ళ గురించి కాదు మనం ఆలోచిస్తున్నది. మూడో రకం వాళ్ళు కర్మలని కర్మయోగంగా చేస్తున్న వాళ్ళు. ఇంకొకళ్ళు జ్ఞానయోగంగా బ్రతుకుని వాళ్ళు దిద్దుకుంటున్న వాళ్ళు ఉంటారు. వీళ్ళిద్దరి గురించి చెప్పుకుంటూ ఆయన ఇప్పుడు ఇంకొకటి చెప్తున్నారు. ఒక్కొక్కసారి ఏదో కర్మలు పని చేస్తాం కానీ నాకు ఆ కర్మల మీద నాకు ఆసక్తి లేదు, ప్రతిఫలం మీద అని చెయ్యాలి అంటే ఒక్కోసారి మనసు వినదు, మాట కష్టంగా ఉంటుంది. ఆ దారిలో కర్మయోగంలో ముందుకు వెళ్ళాలంటే చాలా అడ్డంకులు ఉంటాయి. రెండోది జ్ఞానయోగం ఉంటుంది. నేనెవరు, ఈ ప్రపంచం ఏమి, ఆత్మ అంటే ఏమి అని ఏదో ప్రయత్నం చేస్తుంటాడు, పొద్దుస్తమానం ఆలోచిస్తాడు. ఎంత ఆలోచించినా అప్పుడప్పుడు ప్రకృతి గుణాలు ఇటు లాగుతుంటాయి వాడిని. వాడికి కూడా కష్టం అవుతుంది చాలా సాధనలో ముందుకు వెళ్ళాలంటే. ఈ రెండు రకాల వాళ్ళకి, అంటే సాధన మొదలుపెట్టి మనలాగా ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఎన్నో అనుమానాలు ఉంటాయి. నిజంగా దేవుడు ఉన్నాడా, నిజంగా ఇవన్నీ నేను చెయ్యాలా, ఏదో చేస్తూ ఉంటే. సుమిత్రాక మీరు ఏమైనా చెప్తున్నారమ్మా? ఇవన్నీ చేస్తూ ఉంటే నాకు బాగానే ఉంది కదా, జీవితం నడుస్తుంది, ఇప్పుడు నేను ఎందుకు తిప్పలు పెట్టుకోలేదో, నడుస్తున్న జీవితాన్ని నడవనియక కష్టాల్లో పెట్టుకోవడం ఎందుకు, ఇప్పుడు ఇదంతా అవసరమా అని చాలా అనుమానాలు మాటికి వస్తుంటాయి. పైగా రకరకాల వాళ్ళు రకరకాల విషయాలు చెప్తూ ఉంటారు, ఏది కరెక్టో తెలీదు, ఏది కాదో తెలీదు. ఇంక ఇట్లా అనుమానాలు ఉన్నప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచించే వాళ్ళకి ఆయన ఇంకొక దారి చూపిస్తున్నారు. ఇంతవరకు అప్పుడప్పుడు చెప్పారు, ఇప్పుడు
ఇంతకు ముందు సెకండ్ చాప్టర్ లో కూడా చెప్పారు, మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు. ఇది ఇంకొక దారి. కర్మయోగము జ్ఞానయోగం కాక ఇక్కడ మూడో దారి భక్తి యోగం. ఆయన ఏం చెప్తున్నారంటే, ఒకవేళ అప్పుడప్పుడు మనసు నిలబడకపోతే ఇంకొక పని చెయ్యి. ఆ నిలబడిన మనసును నా మీద పెట్టు. మయి సర్వాణి కర్మాణి సన్యస్య. నువ్వు మయి అంటే నా మీద, సర్వాణి కర్మాణి అన్ని పనులను నా పైన సన్యాసం చేయి, నాకు న్యాసం చేయి. మొత్తం పనులన్నీ నీవే, పాల ముంచినా నీట ముంచినా నీవే స్వామి, నువ్వు నీవే తక్క ఇత పరం బెరుగా, నువ్వు చెప్పిందే నేను చేస్తాను, మంచైనా చెడైనా నువ్వే, నాకు వేరే దారి లేదు, తండ్రివైనా నువ్వు, తల్లివైనా నువ్వే అని ఏ రకంగా అయినా సరే ఏదో ఒక విధంగా మొత్తం మనం చేసే పనులన్నిటికీ ఈ పనులకి నేను కర్తను కాదు. ఇంతకు ముందు ఏం చెప్పాడు ఆయన, కొంచెం మూర్ఖులు ఉంటారు, వాళ్ళు కర్తాహమితి మన్యతే అనుకుంటారయ్యా అని చెప్పాడు కదా. అది అహంకారం చేత నేను చేస్తున్నాను అన్న అహంకారం ఉంటుంది. అది నన్ను వదిలిపెట్టట్లేదు, ఏం చెయ్యాలి దేవుడా అనుకుంటే నా మీద పెట్టుకో. సర్వాణి కర్మాణి, మొత్తం నువ్వు చేసే పనులన్నీ మయి సన్యస్య, నా మీద పెట్టి ఆధ్యాత్మ చేతస, ఈ ఆధ్యాత్మికత పైన నీ మనసును పెట్టుకో. ఆధ్యాత్మ సాధన అంటే, ఆధ్యాత్మ అంటే నేను అనే అర్థం. నా మనసు, నా బుద్ధి అటువంటివి, పైగా నా శరీరము. నా శరీరాన్ని జాగ్రత్తగా ఉంచుకోవడము, దానికి కావలసినవి ఏవి కావాలో చూసుకోవడము, నా మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడము, కోరికలు తగ్గించుకోవడము, ఇంకా నా బుద్ధిని జ్ఞానంతో దాన్ని కొంచెం షార్ప్ గా చేసుకోవడము, ఇట్లాంటివన్నీ ఆధ్యాత్మ సాధన కదా, అన్ని కలిపి ఉంటాయి. అవన్నీ వాటి మీద నువ్వు మనసు పెట్టుకో, ఆ పని చేసుకుంటూ కూర్చో. ఒకవేళ నీ మనసు నీ మాట వినకపోతే, నీ పనులన్నీ, ఈ పనంతా చేయాలి అంటే కష్టం అవుతుంది అనుకున్నప్పుడు ఆ పనులన్నీ అంతా భగవదర్పణంగా చెయ్యి. మొత్తం సర్వాణి కర్మాని మయి సన్యస్య, నా మీద పెట్టు. మంచి జరిగినా చెడు జరిగినా నీదే భారం దేవుడా అను, మొత్తం నా మీద పెట్టు. నువ్వు నీ పని ఆధ్యాత్మ చేత ఆ రకమైన మనసుతోటి నువ్వు నీ సాధనం చేసుకో అని ఆయన ఒక ఆలంబన ఇస్తున్నారు. మనసుకి ఉత్తగా కూర్చో, ఆత్మ సాక్షాత్కారానికి ప్రయత్నం చెయ్యి. మొత్తమే అసలు నామము, రూపము, గుణము, ఆకారము ఏమీ లేని నిర్గుణమైన ఆ తత్వం గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యి. ఇవన్నీ అంటే మనసు నిలబడకపోవచ్చు. సాధన చేస్తున్న వాళ్ళలో కొద్దిగా ప్రాబ్లమ్స్ రావచ్చు, లేదా మొత్తమే పని, నాకు దీని మీద ఆపేక్ష లేదు, ఫలితం మీద నేను చేస్తాను అంటే ఎందుకు చెయ్యాలి అని అనుమానం కూడా ఒక్కొక్కసారి మనసు ఒక్కొక్కసారి మొండికి చెయ్యొచ్చు. అట్లాంటప్పుడు భారం అంతా నీదే అనుకో, నా మీద పెట్టు, ఆ పని మొదలుపెట్టు. ఎట్లా చెయ్యప్పుడు? నిరాశీహి, నా మీద మొత్తమే భగవంతుడిదే అనుకున్నాక నీకు దాని మీద ఆశ ఉండదు, నిరాశి. నిర్మమః, మోహం ఉండదు, నాది 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 అని. భగవంతుడిదే కదా అంతా, చేయించినా ఆయనే, నాకేదన్నా వచ్చినా ఆయనదే. నేను ఉద్యోగం చేస్తున్నా అంటే ఇంత శక్తి ఆయన వల్లే వస్తుంది, దానివల్ల వచ్చే 2 రూపాయలు కూడా ఆయన స్వరూపమే. నేనేదో వండుకొని తింటున్నానంటే ఆ తిన్న అన్నం కూడా ఆయన స్వరూపమే అని నువ్వు అనుకున్నాక ఇంకా నాది, ఈ డబ్బులు నాది, నేను చేస్తున్న ఉద్యోగము, ఈ నేను సంపాదించుకున్న డబ్బులతో తెచ్చుకున్న అన్నము అని నీకు ఆ మమకారం ఉండదు. ఇది కావాలి అది కావాలని ఆశ ఉండదు, అంతా భగవంతుడు ఏదో ఆయనే చూసుకుంటాడు, ఆయనకు తెలీదా నాకేం కావాలో అని ఉంటుంది. అప్పుడు ఆశ ఉండదు. కాబట్టి నిరాశ, నిర్మమత్వం ఆ రెండు దాని వల్ల వస్తాయి. ఈ రకంగా భూత్వా చేసి నువ్వు విగత జ్వర, జ్వరము అంటే తాపము, ఈ తాపత్రయాలు ఉంటాయి కదా, ఆధ్యాత్మ సాధన చేసుకో అని చెప్తున్నారు. మిగిలినవి ఉంటాయి, ఆది భౌతిక, ఆది దైవికాలు, అట్లాంటివన్నీ. ఆ తాపత్రయాలతో సహా అన్ని విగత వదిలేసి యుద్ధస్వ, నువ్వు లేచి యుద్ధం చెయ్యి, నీ బ్రతుకు బండి సాగించు, నువ్వు శరీర యాత్ర చెయ్యి. జీవితంలో ఎన్నో యుద్ధాలుంటాయి, ప్రతిరోజు ఉంటాయి. ఆ యుద్ధాలన్నీ సంతోషంగా చెయ్యి నువ్వు. ఎందుకంటే మొత్తమే ఏది జరిగినా ఈ పొద్దున్న లేవగానే ఇవాళ మళ్ళీ ఇవాళకి ఏం జరుగుతుందో, ఆరోగ్యం ఎట్లుంటుందో, ఈ రోజు ఎట్లా ఉంటుందో, ఏమైనా జరగచ్చు, పిడిగన్నా పడవచ్చు, భూకంపం అయిన రావచ్చు, హరికేన్ రావచ్చు, ఏదైనా సరే, ఏది జరిగితే అది జరుగుతుంది, నీకు తెలియదా, అంతా నీవే అనుకొని మొత్తము దేవుడి మీద భారం వేస్తే అప్పుడు నిరాశి, నిర్మమః, విగత జ్వర, నువ్వు హ్యాపీగా నీ బ్రతుకు యుద్ధాన్ని సాగించొచ్చు అని ఆయన చెప్తున్నారు. నీకు సొంతంగా కష్టమైతే నువ్వు కర్మయోగాన్ని సొంతంగా చేసి మనసు కంట్రోల్ చేసుకోవడము, ఏదో జ్ఞాన యోగాన్ని సొంతంగా చేసి ఆత్మని సాక్షాత్కరింపజేసుకోవడానికి ప్రయత్నం చేయడం, వాటిల్లో కష్టం కలిగితే, నీ మనసు నిలబడకపోతే, ఎట్లా చేయాలో అర్థం కాకపోతే
అవన్నీ పనులు నా మీద పెట్టు కదా అని ఆయన ఆలంబన చూపిస్తున్నారు, దారి చూపిస్తున్నారు. ఈ రకంగా చెయ్యి అని భక్తి యోగాన్ని కొంచెం ఆయన ఇండికేట్ చేస్తున్నారు, హింటింగ్ ఇచ్చారు. తర్వాత కూడా మళ్ళీ కొంచెం భక్తి యోగం గురించి చెప్తారు. కాబట్టి ఒకవేళ కర్మయోగం జ్ఞానయోగం కొద్దిగా కష్టం అనిపిస్తే కొద్దిగా వాటిని పక్కన పెట్టి కొంతవరకు భక్తి యోగాన్ని సాధన చెయ్యి, నేనున్నా కదా నీకు నేను లేనా అని ఆయన చెయ్యి అందిస్తున్నారు. మయి సర్వాణి కర్మాణి సన్యస్య అధ్యాత్మ చేతస నిరాశీహి నిర్మమః భూత్వా యుధ్యస్వ విగతజ్వరః అని చెప్పారు. చెప్పి ఆయన ఇంకా ఏమంటున్నారంటే, ఏమే మతం ఇదం నిత్యం అనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతః అనసూయంతః ముచ్యంతే తే అపి కర్మభిః. ఏ ఇది యహ ఏదైతే ఉందో, ఇదం ఈ యొక్క, మే నా మతం, నేను చెప్తున్న ఈ మతం ఉన్నది కదా, నేను చెప్తున్న ఈ ఉపదేశం, నేను చెప్తున్న ఈ విషయాలు, నీ మంచి కోసం నేను చెప్తున్న విషయము, నేను చూపిస్తున్న దారి, దీన్ని ఇదం దీన్ని మానవాహ మనుషులు నిత్యం ఎల్లప్పుడూ అనుతిష్టంతి అనుసరిస్తూ చక్కగా అనుష్ఠానం చేస్తూ ఉంటే, అది కూడా ఎట్లా చెయ్యాలి, శ్రద్ధావంత శ్రద్ధతోటి చెయ్యాలి. శ్రద్ధ అంటే అర్థం నమ్మకం. ఈయన చెప్పాడు ఇది నా మంచి కోసమే, ఇది చేయడం వల్ల నాకు లాభం ఉంటుంది, అనుమానం ఏం లేదు అని శ్రద్ధతోటి చెయ్యాలి, నమ్మకంతో చెయ్యాలి. ఎందుకంటే మనకి రెండు రకాలు ఉంటాయి. జ్ఞాన సాధనలో ఏంటంటే నిజమేనా, ఇది నిజమేనా, అవునా, ఎవరు చెప్పారు, ఎక్కడ చెప్పారు, నాకెట్లా తెలిసింది, నేను ఎట్లా అనుభవంలోకి తెచ్చుకోవాలి, ఓహో ఇది అనుభవంలోకి వచ్చింది కాబట్టి నిజము అని తర్వాత నమ్ముతాము. ముందు క్వశ్చన్స్ వేసుకొని ఆన్సర్లు కనుక్కొని ఎప్పటికో ఒకప్పటికి మనము అవును అని నమ్ముతాము. అది ఒక దారి. అది ఏంటంటే యూజువల్లీ జ్ఞాన మార్గంలో అట్లాంటి ప్రశ్నలు వేసుకోవడం, జవాబులు చెప్పుకోవడం, వెతుక్కుంటూ పోవడం, జవాబులు మనసుకి నచ్చినంత వరకు అవును అని మనకు అనిపించినంత వరకు అది చేసుకుంటూ పోవడం, ఎప్పటికో ఒకప్పటికి మనకు నమ్మకం కలగడం, అదొక దారి. ఇప్పుడు ఈయన చెప్తున్న భక్తి మార్గంలో ఈ దారి ఏంటంటే ముందు శ్రద్ధతోటి మొదలు పెట్టాలి, నమ్మకంతో. నా తండ్రి చెప్పాడు, శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు, రామచంద్రమూర్తి చేసి చూపించాడు, నాకు తెలుసు వీళ్ళు చెప్పారు నేను నమ్ముతాను అని ముందు నమ్మకంతో మొదలు పెట్టాలి. అది నెమ్మదిగా మళ్ళీ ఈ భక్తికి నెమ్మదిగా జ్ఞానంలోకి కన్వర్ట్ అయ్యి మళ్ళీ జ్ఞానంలో అవును కదా అప్పుడు కృష్ణుడు చెప్పింది నిజమే కదా అని ముందు తెలుస్తుంది. కానీ ముందు స్టార్ట్ చేయడమే అనుమానంతో స్టార్ట్ చేయకుండా శ్రద్ధతో నమ్మకంతో స్టార్ట్ చేయాలి. ముందు చిన్నప్పుడు అమ్మ అక్కడ ఏదో దీపం వెలిగించాను తన దగ్గరికి వెళ్ళకు కాలుతుంది అని చెప్తుంది, అమ్మ చెప్పింది నా కోసం మంచి నిజము అని చెప్పి ముందు నమ్మకంతో మొదలు పెట్టడమే. తర్వాత ఎప్పటికో ఒకప్పటికి నిజమే అమ్మ చెప్పింది కరెక్టే అని జ్ఞానం తెలుస్తుంది. ముందే జ్ఞానం కలిగిన తర్వాతనే నేను నమ్ముతాను అని అనుకోవాల్సిన అవసరం లేదు. రెండు రకాలు ఉన్నాయి, అది చిన్నది ఇది పెద్దది, ఇది గొప్ప లక్షణము అది తక్కువ లక్షణం అని చెప్పడానికి లేదు. అన్ని మార్గాలు మంచివే. ఈయన ఇప్పుడు చెప్తున్న మార్గం భక్తి మార్గం. ఒకవేళ నీకు వేరే రకంగా మనసు కుదురుగా నిలబడకపోతే, కర్మయోగం జ్ఞానయోగం అంటే నీకు భయం వేస్తే, మనసు నిలబడకపోతే ముందు భక్తి యోగంతో మొదలుపెట్టు. నేను చెప్పిన మే మతం యహ ఇదం ఇది ఏదైతే ఉందో నేను చెప్పిన మార్గము, దాన్ని శ్రద్ధగా నమ్మకంతో మొదలుపెట్టు. నమ్ము, నన్ను నా మాట నమ్ము, నేను చెప్పేది నీ మంచి కోసమే, నువ్వు నమ్మి మొదలుపెట్టు. అది కూడా అనసూయంత. అసూయ అంటే విసుక్కోవడం, అబ్బా చేయాల్సి వచ్చిందే అని విసుక్కుంటూ మొహం మార్చుకొని చెప్పాడు కదా అని చెప్పాడు కదా నాకేం వీటి మీద ఇంట్రెస్ట్ లేదండి, ఏదో చేస్తున్నాను ఏదో అని ఆ రకంగా కాకుండా, ప్యాసివ్ గా కాకుండా, అసూయ అంటే విసుక్కుంటూ కాకుండా, అశ్రద్ధతోటి అంటే అపనమ్మకంతో కాకుండా శ్రద్ధగా నమ్మి, అనసూయతో అంటే విసుక్కోకుండా సంతోషంగా నిత్యము, పైగా అది ఎప్పుడో ఒకసారి చేస్తాను, మూడు బాగున్నప్పుడు చేస్తాను, మాటి మాటికి ఎక్కడ చేస్తారు, లైట్ తర్వాత చూద్దాము, అట్లాంటివి కావు. ఎప్పుడు నిత్యము ఈ మూడు లక్షణాలతోటి నువ్వు నేను చెప్పిన ఈ భక్తి మార్గాన్ని ఫాలో అవ్వాలంటే నిత్యము శ్రద్ధతోటి, తర్వాత విసుక్కోకుండా చెయ్యాలి. నేను చెప్పిన పని చేస్తే అప్పుడు తే అపి మొత్తం అన్ని రకాల ఈ
ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే కర్మల వల్ల వచ్చే అన్ని రకాల దోషాల్లో నుంచి ముచ్యంతే విముక్తి కలుగుతుంది, నీకు మోక్షం వస్తుంది గ్యారంటీ. కాబట్టి నీకు వేరే ఇంతకు ముందు చెప్పిన మార్గాలు కొద్దిగా కాంప్లికేటెడ్ అనిపిస్తే అప్పుడు నేను చెప్పిన ఈ మార్గం చూడుకొని ఇది పని చేస్తుందేమో. నిత్యము చెయ్యాలి. ఒకరోజు చేస్తాను, 3 రోజులు ఎగ్గొడతాను, ఈ రోజు చేస్తాను, ఇంకా నెక్స్ట్ ఇయర్ ప్రయత్నం చేస్తాను, లేకపోతే నేను రిటైర్మెంట్ అయినాక చూస్తాను, అట్లాంటివి కావు. నిత్యము చెయ్యి, శ్రద్ధతో నమ్మి చెయ్యి, తర్వాత విసుక్కోకుండా చెయ్యి. యహ మే మతం ఇదం నిత్యం అనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతః అనసూయంతః ముచ్యంతే తే అపి కర్మభిః. ఈ రకంగా ఫాలో అయినా కూడా ఇందులో నుంచి కూడా మోక్షం కలుగుతుంది. అయితే మరి ఇంత తేడా లేదు. ఇప్పుడు ఇదే ఈయన చెప్పిన విషయాలే మొత్తం అన్ని నా మీద నువ్వు పెట్టు, భారం అంతా నా మీద నువ్వు చేసుకుంటూ పో అని చెప్పింది ఉత్త భక్తి యోగం కోసం స్పెసిఫిక్ గా ఒక కాన్సెప్ట్ కాదు. ఇవి ఏవి ఆయన మనకి అర్థం కావాలని వేరువేరుగా చూపిస్తున్నారు. ఆయన విషయం అంతా ఒకటే. భక్తి యోగం, జ్ఞాన యోగం, కర్మయోగం 3 ఒకటే. అన్ని కలిపి చెయ్యాలి, ఒకటి లేకుండా ఒకటి చేయకూడదు, అన్ని కలిపి చెయ్యాలి, ఆయన్ని పెట్టుకొని చెయ్యాలి. అయితే ఆయన మనకి తేడాలు చూపిస్తుంటారు. కొంచెం కొంచెం సపరేట్ గా లెసన్స్ చెప్తూ ఉంటారు, అర్థం ఎక్కువ క్లారిటీ కోసం అని చెప్పి. తర్వాత యహతే ఏతత్ అభ్యసూయంతః నా అనుతిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాన్ తాన్ విద్ధి నష్టాన్ అచేతసః అని చెప్పాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, మే మతం, మే అంటే నా, మతం అంటే నేను చెప్తున్న ఈ పద్ధతి. ఇది మతాన్ని పద్ధతి అనుకోవచ్చు, ఆయన చెప్పే ఉపదేశం అనుకోవచ్చు, ఆయన చూపించిన దారి అనుకోవచ్చు, ఆయన చెప్తున్న మార్గం ఏదైనా సరే. ఈ నేను చెప్తున్న విషయాన్ని యహ ఎవడైతే ఏతత్ అభ్యసూయంతః అసూయతోటి అంటే విసుక్కుంటూ ఎవడైనా ఎవరు చేస్తారు అనుకుంటూ నా అనుతిష్టంతి ఫాలో కాలేదనుకో, ఏదో ఒక దారి అయితే ఫాలో కావాలి కదా, నేను చెప్పింది ఫాలో కాకపోతే నాకేమి నష్టం లేదు, కానీ వాడు నష్టపోతాడు, వాడు చెడిపోతాడు. సర్వజ్ఞాన విమూఢాన్ తాన్ విద్ధి, సర్వజ్ఞానం అన్ని రకాల జ్ఞానాల్లో నుంచి వాడు విమూఢాన్, వాడికి మూర్ఖత్వం కలుగుతుంది. అచేతసః మనసు ఏది మంచి ఏది చెడు అని వాడికి అర్థం కాదు, వాడు నష్టపోతాడని విద్ధి తెలుసుకో. కాబట్టి ఏదో ఒక మార్గం, చెప్పిన విషయం మనసు కంట్రోల్ చేసుకో. ఇంతే కదా ఆయన చెప్తున్నాడు, కోరికలు కంట్రోల్ చేసుకో, మనసు కంట్రోల్ చేసుకో, ఇంద్రియాలని ఎట్లా పడితే అట్లా తిరగనీయకు. ఇంత మాత్రం ఏదో ఒక సాధనతోటి, జ్ఞాన మార్గంలోనో, కర్మ మార్గంలోనో, భక్తి మార్గంలోనో ఏదో ఒక రకంగా అనుతిష్టంతి, ఏదో రకంగా మనము అనుష్ఠానం చెయ్యాలి. నా అనుతిష్టంతి, అనుష్ఠానం చేయకపోతే అభ్యసూయంతో విసుక్కుంటా ఎవరు చేస్తారు ఇవన్నీ, నేను పని చేసుకుంటూ నాకు ఫలితం వద్దని అనుకుంటూ చేసే పిచ్చోడు ఎవడైనా ఉంటాడా, నేను ఎందుకు చేస్తాను, లేకపోతే నేనెవరు, ఈ ఆత్మ ఎవరు అని ఇంత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ జీవితం నడుస్తుంది, సంతోషంగా ఉన్నాను, నా వల్ల నలుగురికి నా లాభమే కలుగుతుంది, నేనైతే నా ఉద్యోగం నేను చేసుకుంటున్నా, నా వాళ్ళని నేను చూసుకుంటున్నాను, నేనేమన్నా పోయి ఎవరన్నా మర్డర్ గిల్డర్లు చేస్తున్నానా, ఇప్పుడు నా మనసు కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది అని అనవసరంగా ఎక్కువ తక్కువ ఆలోచించి విసుక్కుంటూ నేను చెప్పిన పనులు చేయకుండా ఉంటే నాకేం నష్టం లేదు, కానీ వాడు నష్టపోతాడు అని చెప్తున్నారు. యహతే ఏతత్ అభ్యసూయంతః నానుతిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాన్ తాన్ విద్ధి నష్టాన్ అచేతసః అని చెప్పారు. చెప్పి ఆయన ఏమంటున్నారంటే, సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేః జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేః జ్ఞానవానపి, జ్ఞానవంతులు ఉంటారు కదా. కొంచెం మళ్ళీ ఇక్కడ ఈ భక్తి యోగం గురించి కొంచెం చెప్పారు, అక్కడ కాపేశారు. మళ్ళీ ఇక్కడ నుంచి జ్ఞానం గురించి చెప్తున్నారు. తెలుసుకున్న వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళ గురించి మళ్ళీ చెప్తున్నారు. జ్ఞానవానపి, జ్ఞానవంతుడు కూడా స్వస్య ప్రకృతేః, వాడి సొంత ప్రకృతి ఉంటుంది కదా. మరి వాడి ఇక్కడ పుట్టినప్పుడు ఏదో ఎంత గొప్ప ఆత్మ అయినా సరే వాడు ఏదో
శరీరం తీసుకొని వచ్చి ఇండియాలో పుడితే వాడేదో అన్నమే తింటాడు కదా, లేదా వాడేదో ఇంకొక దేశంలో పుడితే ఏదో చపాతీలు తింటాడు. ఆ ప్రకృతిని బట్టి వాడు చిన్నప్పటి నుంచి వాడికి ఏం అలవాటైందని అది తింటాడు, అంతేగాని మొత్తమే వాడి ప్రకృతికి అగేన్స్ట్ గా పోవడానికి ప్రయత్నం చేయడు కదా. ఇప్పుడు కావాలని చెప్పి ఏదో ఒక పాయింట్ తప్పనిసరిగా ప్రూవ్ చేయాలని చెప్పి మన రమణ మహర్షి ఉన్నారు. ఆయన మొత్తమే ఆయన జ్ఞానవంతులు, జ్ఞానాన్ని సాధించిన వారు. ఆయన ఒక పాయింట్ ప్రూవ్ చేయాలి అక్కడ. నేనంటే ఈ రమణ మహర్షి అన్న శరీరంతో ఉన్న ఈ ఇండియాలో పుట్టిన వాడిని నేను అన్నమే తింటానని ఏముంది, నేను ఏదైనా తినగలను, నేను ఎక్కడైనా ఉండగలను అని చెప్పి ఆయన కావాలని చెప్పి ఆయన ప్రకృతికి, ఆయన స్వస్య ప్రకృతికి విరుద్ధంగా నేను పాస్తా తింటాను, నూడిల్స్ తింటాను అని ఆయన పెట్టుకున్నారనుకోండి, నవ్వులాడుకుంటుంది. అది కూడా మళ్ళీ ఒక కోరిక అవుతుంది. నేను ఒక పాయింట్ ప్రూవ్ చేసి నేను ఇండియాలో పుట్టినందుకు అన్నమే తినవలసిన అవసరం లేదు, నేను మహాజ్ఞానిని కాబట్టి నేను ఏదైనా తినగలను అని చెప్పి ఆయన అనుకున్నారనుకోండి, అప్పుడు మళ్ళీ అది అజ్ఞానం అవుతుంది. ఎందుకంటే అది కోరిక అవుతుంది, మళ్ళీ అది ఒక పాయింట్ గురించి వెళ్ళిపోతుంది. కాబట్టి వాళ్ళు స్వస్య ప్రకృతే జ్ఞానవానపి, జ్ఞానవంతులు కూడా వాళ్ళ సొంత ప్రకృతిని బట్టి వాళ్ళు చేష్టితే పనులు సదృశం దానికి సరిపోయిన చేష్టలు చేస్తారు. వాళ్ళు చేయవలసిన పనులు వాళ్ళ ప్రకృతిని బట్టి వాళ్ళ గుణాల్లో, మొత్తం ప్రకృతి గుణాలు వాళ్ళని నడిపించవు, ఇంద్రియాలు వాళ్ళని నడిపించవు. కానీ వాళ్ళ మొత్తం ప్రకృతికి అగెయిన్స్ట్ గా పోరు ఆ శరీరంలో ఉన్నందుకు. ఎందుకంటే జ్ఞానం కలిగిన వాళ్ళు అంతా మనకి ప్రారంభం అనుకొని వెళ్ళిపోతుంటారు. అక్కడ అనవసరంగా ఒకటి ఇష్టం ఒకటి కష్టం, నేను రోజు పూజ చేశాను ఇవాళ చేయవలసిందే, చేయకపోతే నాకు ఎందుకో బాధ ఉంది అని చెప్పి మళ్ళీ అది ఒక పెద్ద కోరికలాగా దాన్ని మలుచుకోరు. ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. ఆ రకంగా భూతాన్ని, మొత్తం ప్రాణులన్నీ ప్రకృతిం యాంతి, ప్రకృతి చేత నడపబడుతున్నాయి. కాబట్టి ఇంక అందులో నిగ్రహించుకోవడం కిం కరిష్యతి, ఇంకేం చేస్తుంది, నిగ్రహించుకోవడం ఏం, అందులో ప్రకృతే అందరినీ నడిపిస్తుంటుంది, మొత్తం ప్రాణులని, భూతాన్ని యాంతి. అట్లాంటిది మొత్తం ప్రకృతే మొత్తం అన్ని ప్రాణులను నడిపిస్తుంటే, అందులో పైగా జ్ఞానవంతులు కూడా ప్రకృతికి లోబడి వాళ్ళ కర్మలు చేస్తూ ఉంటే ఇంకా నిగ్రహం గురించి ఈ ప్రశ్న ఏముంది, కిం కరిష్యతి, అదేం చేస్తుంది అని ఆయనే ఒక ప్రశ్న వేసుకున్నారు. మరైతే మొత్తం భూతాలని, ప్రాణులన్నిటినీ జ్ఞానులతో సహా ప్రకృతి నడిపిస్తూ ఉంటే మరి నిగ్రహం దేని గురించి అని ఆయనే ప్రశ్న వేసుకుని, నిగ్రహం ఏం చేస్తుంది అని ఆయన ప్రశ్నించుకొని ఇక్కడ జవాబు ఆయనే చెప్పుకుంటున్నారు. ఇందులో మళ్ళీ ప్రకృతి అన్నప్పుడు స్వస్య ప్రకృతే అంటే సొంత నేచర్, వాడి ప్రకృతి అట్లాంటిది, వాడి నేచర్ అట్లాంటిది అన్నప్పుడు ఆ నేచర్ రెండు. మళ్ళీ మనకి నేచర్, నర్చర్. నేచర్ అంటే నేను పుట్టడం, నేను ఏ కారణంతో ఏ రాగద్వేషాలను కూడగట్టుకొని పుట్టానో నా వాసనలు, అవి ఒక సెట్. రెండోది నేను ఎక్కడ పుట్టాను, ఏ ఇంట్లో పుట్టాను, కాబట్టి నేను ఎట్లా మాట్లాడతాను, ఎట్లా కూర్చుంటాను, నడుస్తాను, తిరుగుతాను, నేను ఏం చేస్తాను కాదు, నేను మాట్లాడే భాష, నేను వాడే వర్డ్ చాయిసెస్, తర్వాత నేను ఎక్కడ ఉంటాను, ఇట్లాంటివన్నీ నర్చర్. కాబట్టి నేచర్, నర్చర్ రెండు కలిపి ఇక్కడ ప్రకృతి అని చెప్తున్నారు ఆయన. అప్పుడు ఏం చెయ్యాలి, ఇంకా నిగ్రహం అనేది ఎక్కడ వస్తుంది, ఏ రకంగా నిగ్రహించగలము అని దానికి ఆయన ఏం చెప్తున్నారో చూద్దాం. ఇంద్రియస్యార్థే రాగద్వేషో వ్యవస్థితౌ తయోః న వశమాగచ్చేత్ తౌ హి అస్య పరిపంధినౌ. మళ్ళీ ఆయన అక్కడికే వచ్చారు, ఈ రాగద్వేషాలు ఎంబడే ఉంటారు ఆయన మొత్తమే. కాబట్టి ఇంద్రియస్య అర్థే, ఇంద్రియాలున్నాయి, నా కన్ను, ముక్కు, చెవులు, కాళ్ళు, చేతులు, ఇట్లాంటివి ఇంద్రియార్థాలున్నాయి. ఏదో కళ్ళు చూడడానికి ఒక వస్తువు, చెవులు వినడానికి ఒక పాట, నేను కూర్చోడానికి మెత్తటి సోఫా, ఇట్లాంటివన్నీ ఇంద్రియార్థాలు. ఈ ఇంద్రియాలు ఇవన్నీ విషయాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే రాగద్వేషం వ్యవస్థితం, రాగద్వేషాల్లో నుంచే వస్తాయి ఇవన్నీ ఇంద్రియార్థాలు. అది నాకు కావాలి, ఇది నాకు ఇష్టం, అట్లాంటివన్నీ, ఇది ఇష్టము రాగము, నాకు అది అసహ్యము ద్వేషము, ఈ రెండు అక్కడే ఈ ఇంద్రియాల మీదనే, ఆ ఇంద్రియాలు వాడుకోవడానికి ఉండే ఇంద్రియ అర్థాలు అంటే కుర్చీ, సినిమా, అన్నము, ఇట్లాంటి ఇంద్రియార్థాలు, వీటిలోనే ఈ రాగము, ద్వేషము వ్యవస్థితం నిలబడి ఉంటుంది. తయోహో ఆ రెండు, వాటికి నా వశమాగచ్చేత్, ఆ వశము, వీటికి వశం కాకూడదు, ఈ రాగానికి ద్వేషానికి వశం కాకూడదు.
కాబట్టి ఏదో విధంగా ఇంద్రియాలను, వాటి వెనకాల ఉన్న ఇంద్రియార్థాలను, వీటికి కారణమైన రాగద్వేషాలను నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. ఇక నిగ్రహ కిం కరిష్యతి అంటే ప్రకృతి, మరి భూతాలు మొత్తాన్ని ప్రకృతి నడిపిస్తుంటే ఈ 3 సెట్లు మన గాయత్రి గారు చెప్పినట్టు మనకి ఏదో నా పూర్వజన్మ వాసనలు ఒక సెట్, నేను ఎక్కడ పుట్టి పెరిగాను ఆ లక్షణాలు, ఏమి తింటానో ఎట్లా ఉంటానో అది 2వ సెట్, తర్వాత ఈ ప్రకృతిలో ఉన్న గుణాలు, నాకున్న గుణాలు, ఈ గుణాలు కూడా పైగా ఏ మన సత్వరజస్తమో గుణాలు 3 మళ్ళీ ఇటువైపు నా వాసనని బట్టి ఆ గుణాలు ఉంటాయి, పైగా నేను ఎక్కడ ఉన్నానో దాన్ని బట్టి ఆ గుణాలు ఉంటాయి. నేనేదో ఎక్కడో ఒక మంచి పీఠంలో పుట్టాను అనుకోండి, అక్కడ సేవ చేసుకుంటూ బ్రతికే అవకాశం ఉంటే నాలో మహా రజోగుణం ఉన్నా కూడా ఆ గుణము కొంచెం వరకు కంట్రోల్ చేయగలవచ్చు, ఎందుకంటే ఆ ఉన్న ఎన్వైరన్మెంట్ బట్టి. కాబట్టి ఈ మొత్తం సెట్లంతా ఉండి నన్ను నడిపిస్తుంటే మరి దేన్ని నిగ్రహించుకోవాలి అన్నప్పుడు ఇదిగో ఇదే సేమ్ స్టోరీ. రాగం, ద్వేషం అని ఉంటాయి, అవి వాటి వసంలోకి నువ్వు నా ఆగచ్చేతు వెళ్ళకు, వాటి వసంలోకి వెళ్ళకు. తౌ వాటి అవి అస్య మనకు అవి పరిపందినవు, అవి శత్రువులు. రాగము, ద్వేషమే మనకు శత్రువులు, వాటికి అనవసరంగా వశం కాకూడదు, మనము వాటిని నిగ్రహించుకోవాలి అని మళ్ళీ ఈ విషయం ఇంకా చివరి దాకా చెప్తారు ఆయన చాప్టర్ చివరి దాకా. ఇంద్రియస్య అర్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోః న వశమాగచ్చేత్ తౌ హి అస్య పరిపందినౌ అని చెప్పి, శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాన్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః అని చెప్తున్నారు. ఇక్కడ మనము అందులో ఇంకొక విషయం కూడా చూసుకుందాము. ఆయన ఏం చెప్తున్నారంటే, ఈ శ్లోకం చాలా పాపులర్ కానీ చాలా ఏమంటారు తప్పుగా అర్థం చేసుకోబడ్డ చాలా కొన్ని శ్లోకాల్లో ఇదొకటి. ఆయన ఎంత విస్తారంగా చెప్పిన విషయాన్ని మనము ఒక్కొక్కళ్ళు ఎవరు దీన్ని ఇంటర్ప్రిట్ చేస్తారో, ఎవరు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో వాళ్ళని బట్టి, ఎవరు దీన్ని చదువుకుంటున్నారో వాళ్ళ మనస్థితిని బట్టి అది ఉంటుంది. చాలా ఓపెన్ ఎండెడ్ కైండ్ ఆఫ్ శ్లోకం ఇది. మనము అన్ని రకాలుగా ఓపిక ఉన్నంత చూసుకుందాము. శ్రేయాన్ స్వధర్మ విగుణః పరధర్మాత్ అనుష్ఠితాత్. స్వధర్మం అనేది నా ధర్మం, నేను చేయవలసిన నా సొంత ధర్మం ఒకటి ఉంటుంది, అది విగుణః, దానికి అది కొంచెం తక్కువ రకమైనా పర్వాలేదు, దానివల్ల కొంచెం లాభాలు తక్కువ ఉన్నా పర్వాలేదు, అది శ్రేయ, నాకు శ్రేయస్సునిస్తుంది. కానీ పరధర్మ, ఒకవేళ పక్కోళ్ళు చేస్తున్నారని నేను చూసి దాన్ని చేయదలుచుకుంటే, దాన్ని అనుష్ఠితాత్ చేయదలుచుకుంటే దానికన్నా కూడా అంత గొప్పగా కాకపోయినా నా సొంత ధర్మం నాకు శ్రేయస్సిస్తుంది. స్వధర్మే నిధనం శ్రేయ, స్వధర్మాన్ని, నా సొంత ధర్మాన్ని నేను పాటిస్తూ, నిధనం, నేను మరణించినా సరే అది శ్రేయ, నాకు మంచిదే. నా పని, నేను చేయవలసిన పని నేను చేస్తూ చచ్చిపోయినా పర్వాలేదు, కానీ పక్కోడి ధర్మాన్ని, పరధర్మ, నాది కాని ధర్మాన్ని నేను అనుష్ఠించకూడదు, అది భయావహ, భయాన్ని కలిగిస్తుంది, అది భయంకరమైనది అని దీని అర్థం. చాలా హై లెవెల్లో ఒకవేళ పక్కోడి ధర్మం కన్నా, పక్కోడి ధర్మం ఎంత గొప్పదైనా సరే దానికన్నా నా ధర్మం కొంచెం తక్కువ రకమైనా సరే అది నాకు శ్రేయస్సే కలిగిస్తుంది. నా ధర్మం నేను అనుసరిస్తూ చచ్చిపోయినా పర్వాలేదు, కానీ పక్కోడి ధర్మాన్ని నేను పాటించకూడదు, అది భయంకరము అని జనరల్ గా దీని అర్థము. దీన్ని చూసుకుందాం. దీనికి చాలా పాపులర్ గా ఉన్న ఒక అర్థం ఏంటంటే, ధర్మాలు అని మనకు ఉంటాయి, వర్ణాశ్రమ ధర్మాలని. వర్ణ ధర్మాలు అంటే బ్రాహ్మణుడు, క్షత్రియుడు అని చెప్పి ఏవో ఉంటాయి, అవి సరిగ్గా చేయకుండా, బ్రాహ్మడైన వాడు చేయవలసిన పని చేయకుండా పక్కన ఏదో చేస్తే అది మంచిది కాదు, వాడికి భయంకరము, వాడు చేయవలసిన పని చేసుకుంటూ వాడు చచ్చిపోయినా పర్వాలేదు అని. దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తారు మన వాళ్ళు. ఏదో మన ద్రోణుడు ఉన్నాడు, ఈ ద్రోణుడు టెక్నికలీ బ్రాహ్మడు, ఆయన వేదాలు చదువుకొని ఏదో యజ్ఞయాగాలు చేసుకుంటూ ఏదో టీచింగ్ అవన్నీ చేయాలి, కానీ ఆయన మొత్తం ధనుర్విద్య అవన్నీ నేర్చుకొని ఈ మొత్తం క్షత్రియులకి టీచింగ్ చేశాడు, అంతవరకు కూడా పర్వాలేదు. కానీ ఆయనే యాక్చువల్ గా యుద్ధాల్లో పాల్గొన్నాడు కాబట్టి ఆయన అటువంటి మరణాన్ని పొందాడు,
కాబట్టి అనవసరంగా క్షత్రియులు చేసే పనులు ఈయన బ్రాహ్మడై ఉండి చేశాడు, కాబట్టి పక్క వాళ్ళ పనులు మనం చేయకూడదు అని ఎగ్జాంపుల్స్ తో సహా చూపిస్తారు. అది కూడా కరెక్టే. కానీ ఆ రకంగా వర్ణము అంటే బ్రాహ్మణులు క్షత్రియులు అని చెప్పి ఏ వర్ణానికి ఆ వర్ణం సపరేట్ గా ఉండి ఎవరు చేయవలసిన పనులు వాళ్ళు అదే ఆచారంగా చేస్తూ వస్తూ ఉండి, అట్లానే ఆశ్రమ ధర్మాలు ఉంటాయి. ఏదో బ్రహ్మచర్యం అని ఉంటుంది, గృహస్థాశ్రమము అట్లాంటివి. ఈ వర్ణము ఆ ఆశ్రమము ఆ రెండు ధర్మాలని ఎవరిది వాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు అవి కూడా సొసైటీలో చాలా క్లియర్లీ డిఫైన్డ్ ఉండి ఎవరేది చెయ్యాలి అని ఆ విధంగా చేస్తూ ఉన్నప్పుడు ఈ శ్లోకాన్ని ఆ వర్ణాశ్రమ ధర్మాలకి మనము అనుసంధానం చేసుకొని, ఓహో నేను క్షత్రియుణ్ణి కాబట్టి నేను తప్పనిసరిగా నా యుద్ధం నేను చెయ్యాలి అని అర్జునుడు అర్థం చేసుకున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ధర్మాలు ఎప్పుడైనా కాలానుగుణంగా పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. మనిషికి పరిస్థితికి కాలానికి ఈ ధర్మాలు మారుతాయి. అన్ని ధర్మాలు ఒకటే ఉండవు. సత్యము మారదు, కానీ ధర్మము మనిషికి మారుతుంది. అది దాని ధర్మం, అది దాని నేచర్. అది ఇప్పుడు నేను తల్లిగా చేయవలసిన పనులు వేరేగా ఉంటాయి. అప్పుడు నా ధర్మం వేరు. పొద్దున పూట నేను చేయవలసిన ధర్మం పొద్దున లేచి నా జీవన యాత్ర సాగించాలి, రాత్రి పూట పడుకోవాలి, అది నా ధర్మం. పొద్దున చేసే పని రాత్రి చేసే పని ఒక్కటే ఉండదు, ఆ టైంని బట్టి మారుతుంది. ఏదో మనము చలికాలంలో వేసుకునే బట్టలు ఏవి వేసుకుంటామన్న ధర్మం ఎండాకాలం వేసుకునే బట్టలకి ఉండదు. ఏదో బాగా ఎండలో ఉన్న ప్రదేశంలో ఉన్న వాళ్ళు, ఈక్వేటర్ కి దగ్గరగా ఉన్న వాళ్ళు వేసుకునే బట్టలు ఏదో పోల్స్ కి దగ్గర ఉన్న దేశాల్లో ఉన్న వాళ్ళు వేసుకునే బట్టలు ఒకటి ఉండవు, అవి వేరే ధర్మాలు ఉంటాయి. మన ఇండియాలో కూడా సౌత్ సైడ్, మన తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్ లో పూజారులు గుళ్ళల్లో పూజలు చేసే వాళ్ళు పంచలు కట్టుకొని పైన ఉత్తరీయాలు వేసుకొని వాళ్ళు చెప్పులు అవి వేసుకోకుండా వాళ్ళు గర్భగుడిలోకి వెళ్లి పూజలు చేస్తారు. నార్త్ సైడ్ వాళ్ళు మంకీ క్యాప్లతో సహా పెట్టుకొని చెప్పులు కూడా వేసుకొని వాళ్ళు మొత్తమే బట్టలు వేసుకొని స్వెటర్లు అవన్నీ లోపలికి వెళ్లి పూజలు చేస్తారు. ఎందుకంటే ధర్మము పరిస్థితులని, దేశాన్ని, కాలాన్ని పట్టి మారుతుంది. అవన్నీ మారినప్పుడు మనం ఒకటే పెట్టుకొని ఒకటే రకంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే చాలా కష్టం అవుతుంది ఈ శ్లోకం అర్థం చేసుకోవడం. పైగా ఇప్పుడు ఆయన చెప్తున్నది జ్ఞాన సాధన అంటాడు, కర్మ సాధన అంటాడు. అవి చెప్తూ ఉన్నప్పుడు పోనీ కర్మ సాధన టైంలో కర్మ చేస్తూ ఉన్నప్పుడు వర్ణాశ్రమ ధర్మాలు ఉంటాయి, అవి ఆ రకంగా చేయవలసినవి చెయ్యాలి. కానీ జ్ఞాన సాధన కోసం కూర్చున్న వాళ్ళకి, ఈ సాధకులకి ఈ వర్ణాశ్రమ ధర్మాలని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ శ్లోకం దానికి కష్టమవుతుంది అర్థం చేసుకోవడం. కాబట్టి మన ధర్మం ఏమి అంటే ఆత్మ గురించిన ఆలోచన చేయడం. మన స్వధర్మము, మన స్వధర్మమేమి, నా ఆత్మ గురించి తెలుసుకోవడం నా ధర్మం. దానివల్ల నాకు కష్టం కలిగినా పర్వాలేదు, అది నాకు శ్రేయస్సు. కానీ ఈ జ్ఞాన సాధనం, ఏదో యోగ సాధనలు ఏవి చెయ్యని వాళ్ళు కామ్య కర్మల కోసం అని చెప్పి వాళ్ళ బ్రతుకుని వాళ్ళు సాగించుకుంటూ ఉన్నారు, సంతోషంగానే సాగించుకున్నారు. కానీ అది నా ధర్మం కాదు, అది పరధర్మం, అది వాడి ఇష్టము, వాడి సొంత ఉద్దేశం. ఆ రకంగా నేను జీవితాన్ని, నా యాత్రను సాధించుకుంటాను అనుకున్నప్పుడు అతను అట్లా అనుష్ఠానం చేసుకుంటాడు. ఏ మనిషికి వాడి సాధనలో ఎక్కడున్నాడు, వాడి జీవితంలో ఎక్కడున్నాడు, వాడికి ఏది మంచి, వాడికి ఏది మంచిది కాదు, వాడు చూసుకొని అది అనుష్ఠించాలి. కానీ మొత్తమే వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అని చెప్పి పక్కోడు ఫలాని దేవుణ్ణి నమ్మితే వాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు, వాడు ఏదో నీలపు మణి పెట్టుకుంటే వాడికి మొత్తము ఇట్లా అదృష్టం కలిసి వచ్చి వాడి పైకి వెళ్ళిపోయాడు, లేకపోతే ఇంకోటి ఎవడో లాటరీ టికెట్ కొన్నాడు, వాడు మొత్తమే కోటీశ్వరుడు అయ్యాడు కాబట్టి నేను చేస్తా, పక్కోడు బాగుపడ్డాడు కాబట్టి ఆ ధర్మాన్ని నేను వాడుకుంటా అనడానికి ఉండదు. నా ధర్మం ఏదో నేను కష్టపడి నేను కష్టపడి పని చేస్తేనే 2 రూపాయలు వస్తాయి, నా జీవితం నడుస్తున్నది, నా ధర్మం. ఫ్రీగా వచ్చేవి నాకు అవసరం లేదు, ఇది నా ధర్మం, నాకు ఇది శ్రేయస్సు. వాడికి అది ధర్మం, అది వాడికి శ్రేయస్సు. అంతేగాని ఈ స్వధర్మాన్ని చేసుకుంటూ నిధనం అయిపోయినా సరే, చచ్చిపోయినా పర్వాలేదు, కానీ పక్కోడి ధర్మం బలవంతంగా ఇంకోటికి ఎవరికో బాగుంది కాబట్టి నేను ప్రయత్నం చేస్తా అనుకుంటే అది భయంకరంగా ఉంటుంది. కాబట్టి ఇది మనం ఎన్ని రకాలుగా చూసుకున్నామంటే, వ్యక్తిగతంగా నాకేది మంచి అని చూసుకోవచ్చు. నేను చదువుకోవడం మంచా, చదువుకోకపోవడం మంచా, ఇట్లాంటివన్నీ ఎవరిని వాళ్ళు. యోగ సాధనను బట్టి మనం భక్తి యోగంలో ఉన్నామా, జ్ఞాన యోగంలో ఉన్నామా, కర్మయోగంలో ఉన్నామా, కాబట్టి ఇండివిజువల్ పర్సనల్ విషయాలు, పర్సనాలిటీని బట్టి
యోగ సాధనలో ఎక్కడున్నారు బట్టి, ఏ రకమైన యోగ సాధనను బట్టి, ప్రతిదీ మనకి ఏది స్వధర్మమో, మళ్ళీ స్వధర్మము అన్నప్పుడు ఈ పైన గుణాలు, ప్రకృతి గుణాలను బట్టి, నా గుణాలను బట్టి నాకేది ఇష్టము. ఒక్కొక్కసారి నా ప్రకృతి గుణానికి నా ధర్మం ఏమి అంటే, నేను చాలా రజోగుణంతో ఉంటాను. నా గొప్పగా యజ్ఞాలు, యాగాలు, హోమాలు, అట్లాంటివన్నీ, చండీ హోమాలు, ఒక 100 మందిని, ఒక 200 మందిని ఒక బస్సులో ఎక్కించుకొని మొత్తమే కాశీకి తీసుకెళ్లి అందరితో పాటు చండీ హోమాలు చేయిస్తే నాకు చాలా పుణ్యం వస్తుందని నేను ఒకటి నమ్మాను. అది నా స్వధర్మం, నా ప్రకృతి గుణం, అది నా రజోగుణం. అది నాకు శ్రేయస్సు. పోని కొంతమంది ఎవరింట్లో వాళ్ళు కూర్చొని చప్పుడు చేయకుండా చదువుకుంటారు, అది వాడి ధర్మం, అది వాడికి శ్రేయస్సు. పక్కవాడు ఒక బస్సుడు మందిని తీసుకొని మొత్తం కాశీకి వెళ్ళి అందరి చేత చండీ హోమం చేపిస్తున్నాడు, వాడు చాలా బాగుపడ్డాడు, నేను కూడా చేయిస్తా అని ఇంట్లో కూర్చొని చదువుకునే అలవాటు ఉన్నవాడు ఆ పని చేపిస్తే వాడు అటు ఇటు కాకుండా పోతాడు. కాబట్టి నా ప్రకృతి గుణాలను బట్టి, నేనెవరు, ఎక్కడున్నాను, నా పరిస్థితి ఏమి, దాన్ని బట్టి నాకేది ధర్మమో అది చేయడం నాకు శ్రేయస్సు. పక్కోడికి ఇంకోడెవడో చేశాడు అని చూసి చేయడం నాకు భయంకరము. కాబట్టి ఇది నేను ఇంతవరకు ఎందుకు చెప్పానంటే, ఇది ఏవైనా సరే ఓన్లీ మనము వర్ణాశ్రమ ధర్మాలు, క్షత్రియులు చెయ్యాలి, బ్రాహ్మణులు చెయ్యాలి, వైశ్యులు చెయ్యాలి అని అది ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్పుకుంటే ఈ శ్లోకము మనం చాలా లిమిటింగ్ చేసుకుంటున్నాం. ఒక్క అర్థం లేదు దానికి. అది మనకి ఏది, మన ప్రకృతి ధర్మ గుణాలని బట్టి మన ధర్మం ఏది, అది మనం అనుష్ఠించాలి. ఇంజనీర్ వెళ్ళి డాక్టర్ పని చేయడు. ఇంజనీర్ గా ఉండాలని వాడికి ఇంట్రెస్ట్ ఉండి వాడిని బలవంతంగా, లేదు నువ్వు ఆడపిల్లవి డాక్టర్ అవ్వాల్సిందే, మగపిల్లగాడు కాబట్టి నువ్వు ఇంజనీర్ అవ్వాల్సిందే అని బలవంతంగా ఇంకోళ్ళు చెప్తే అది మనకి మన గుణానికి, మన ప్రకృతికి అగెయిన్స్ట్ గా పోయి ఏది చేసినా అది మనకు శ్రేయస్కరం కాదు. నాకు చదువుకోవడం ఇంట్రెస్ట్ లేదు, మన 3 Idiots సినిమాలో లాగా పాపం వాడికి ఫోటోగ్రఫీ అంటే ఇంట్రెస్ట్, నేను చేస్తా అంటే వాళ్ళ నాన్న అవన్నీ చేస్తావా పిచ్చోడుగా, ఎందుకు నీకు అనవసరము, నువ్వు ఇంజనీరింగ్ చదువు అని బలవంతంగా చదివించాడు. వాడికి అందులో శ్రేయస్ లేదు, అది పరధర్మం. వాడి స్వధర్మం వాడికి ఫోటోగ్రఫీ, ఎందుకంటే వాడి ప్రకృతి అటువంటిది, ఆ రకంగా మనసు అటు వెళ్తుంది వాడికి. మీరు చెప్పింది కూడా చాలా మంచి ముఖ్యమైన ఎగ్జాంపుల్. శ్రేయాన్ స్వధర్మ విగుణ పరధర్మాన్ స్వనిష్ఠితాత్, స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.